బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లేవోతావు కొడకో నైజాము సర్కరోడా నాజీల మించినవురో నైజాము సర్కరోడా. అసలు నిజామ్స్ అనేటోళ్ళు ఎవరు? బ్రిటిష్ వాడు నిజాం కలిసే చేసారు దౌర్జన్యాలు. గోల్డ్ ఉడగొట్టి పన్ను వసూలు చేయడం ప్రజల దగ్గర. 1000 మంది గోల్డ్ను ఉడదీసి నిర్మల్లో రామ్జీ గోల్డ్ మనకు తెలియాలిగా చరిత్ర. చంపించి 3 ఊళ్ళ ఆడపిల్లలందరూ తీసుకొచ్చి బట్టలు ఇప్పించి బతుకమ్మలాడింది. సిగ్గుందా వాళ్ళకు? ఒక్క రజాకారుని పట్టుకున్నారా? ఇంత పెద్ద జరిగితే అవన్నీ ఏమి లేకుండా నిజాం గొప్పోడు, బ్రిటిష్ వాడు గొప్పోడు, అవన్నీ మనం చదువుతాము, ఆహా ఓహో అంటాం. చంపిండ్రు, కొట్టిండ్రు, తన్నిండ్రు, గుడ్డు బీకిండ్రు, గోల్డ్ బీకిండ్రు, కాలు సరే నేను చంపుతున్నాం చెప్పరా రహస్యం చెప్పలేవాడు. ఇగో వాడిని కాల్చిన ఉండి కూడా కాలుస్తాం చెప్పలే. ఇదంతా ఎవరు రాసుకున్నారు? ఆ ఆర్మీ ఆఫీసర్లు ఏమేం చేశారు అన్ని రాసుకున్నారు. ఇంత చరిత్ర పెట్టుకుని ఢిల్లీ కూర్చున్న జోకర్లు ఏదో మాట్లాడితే మనం వినాలనా? చెవి మెలేసి చెప్పాలి వానికి. ఇదిరా మా చరిత్ర అని ఘనంగా చెప్పుకోవాలి. భద్రాచలం దగ్గర ఇంకా 10 అడుగులు మీరు పోలవరం లేపితే రాముడి గుడి కూడా మునిగిపోతుంది. ఢిల్లీలో ఏమో శ్రీరామచంద్ర మహారాజ్కి జై, భద్రాచలంలో ఉంగబెట్టి రామన్ గోదావరిలో తొయ్. ఏంది? ప్రకృతిని పూజించండి, లేకపోతే ప్రళయం వస్తుంది. ప్రకృతిని కంట్రోల్ చేసే శక్తి నీకుందా? ఒక్కసారి నదులు బొంగితే ఏం చేస్తావు? కొండల మీద పడితే ఏం చేస్తావు? భూకంపాలు వస్తే ఏం చేస్తావు? ఇవి ప్లే విత్ నేచర్, నేచర్ విల్ ప్లే హవక్ విత్ యూ. తర్వాత రాజకీయ నాయకులు ఎట్లా తయారైంది? నేను చెప్పింది రాసుకో, బేకప్ మాటలు మాట్లాడుతున్నావు. కేసీఆర్ అన్నాడు కదా, రాజకీయ నాయకుని ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగితే అక్కడ ప్రొపరేటర్ బీపీ పెరుగుతుంది. ఇంటికి ఆఫీస్కి రాగానే ఇచ్చేసి పంపిస్తాడు, పోరా ఇంటికి పో. సురేఖ ఏమన్నది, ఆ సినిమా యాక్టర్ నాగార్జున ఏమన్నాడు, ఎల్లయ్య ఏమన్నాడు, మళ్ళీ దొంగలేదే కదా, గ్లామర్ ఉండాలి, అధికారం ఉండాలి. జర్నలిజం హస్ బికమ్ టోస్టింగ్, ఫీస్టింగ్ అండ్ ఫిటేయింగ్ జాబ్. విందు మందు వినోదం. 25th June 1975 ఎమర్జెన్సీ డిక్లేర్ అయిన రోజు ఇష్టం వచ్చినట్టు చేసారు. ఇందిరాగాంధీ ఒక్క పని చేయమంటే వాళ్ళు 10 పనులు చేశారు. బుల్డోజర్లు తీసుకొని పోయినారు. చాలా మంది ఇల్లు కూలిస్తుంటే ముస్లింలు పోయి కింద పండుకున్నారు, వాళ్ళ మీదకి వెళ్ళిపోయినాయి. దానివల్ల ఏమైనా తర్వాత తుక్కు ఓడిపోయింది. ప్రజల మీద దురాగతాలు చేస్తే ప్రజలు క్షమించరు. హైడ్రా వద్దు, పేదల జోలికి పోకండి, పేదల ఉసురు పోసుకోకండి. ఉసురు పోసుకుంటే నువ్వు పసరు పోసుకుంటే ఒక కంట్రీ జాగ్రత్త అని హెచ్చరించారు. $800K సబ్స్క్రైబర్స్కి వచ్చాను. హ్యూజ్ థ్యాంక్స్ టు యూ ఆల్. మీకు కనబడేది నేను ఒక్కనైనా కూడా వేరే టీమ్ ఆఫ్ 15 members. ఇప్పటికీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో 70% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ అండ్ ఎవ్రీ సింగిల్ సబ్స్క్రైబర్ ఇంక్రీస్ విల్ మోటివేట్ అవర్ టీమ్ టు గెట్ బెటర్ ఎపిసోడ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఈ పాడ్కాస్ట్ లో వి గాట్ అ ఛాన్స్ టు మీట్ పాషం యాదగిరి సార్, వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఇన్ తెలుగు స్టేట్స్. ఎన్నో జర్నలిస్ట్ స్కూల్స్ లో అడ్వైజర్ లా ఉంటూ 1969 లో తెలంగాణ అజిటేషన్ లో ఫైట్ చేయడంతో పాటు తెలుగు స్టేట్స్ కి సంబంధించిన ఎన్నో ఆస్పెక్ట్స్ లో ఫైట్ చేశారు. దాంతో పాటు ఎన్నో న్యూస్ పేపర్స్ లో వర్క్ చేయడం అండ్ హీ ఇస్ నోన్ ఫర్ హిస్ పొలిటికల్ అనాలిసిస్. ఇలాంటి పాడ్కాస్ట్ కి బెస్ట్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యేది ఇలాంటి గెస్ట్లతోనే. మేక్ షూర్ దట్ యు వాచ్ ద ఫుల్ పాడ్కాస్ట్ అండ్ మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. వి మస్ట్ నో అవర్ హిస్టరీ. వై కాంట్ వి మేక్ ఇన్ ఇండియా, స్పెషలీ ఫ్రమ్ అవర్ తెలుగు స్టేట్స్. మనం ఇవి ఫౌండర్స్ మన తెలుగు స్టేట్స్ నుంచి వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నింటినీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. లిటరలీ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళినప్పుడు ఒక మినీ చైనా చూసాం అక్కడ. అండ్ ఆఫ్ కోర్స్ మన రాటాక్స్కి లైన్గా 3 episodes నుంచి సపోర్ట్ చేస్తున్నారు టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ కాంటెంట్ టు అవర్ తెలుగు కమ్యూనిటీ. కమింగ్ టు దేర్ products, these are the new Mivi's flagship line of earbuds, superpods and soundbars. These products come with the most advanced technology like Dolby, ANC, high resolution audio and more. And especially వీటి వల్ల మ్యూజిక్ సూపర్ క్లారిటీగా వస్తుంది అండ్ ప్రతి ఇన్స్ట్రుమెంట్ అండ్ నోట్స్ క్లియర్గా వినబడుతుంది. దిస్ ఫెస్టివ్ సీజన్ ఎవ్రీ హోమ్ షుడ్ హ్యావ్ అ మివి ప్రోడక్ట్. ఆఫ్ కోర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని గ్రేట్ వాల్యూ ప్రైస్లో వస్తున్నాయి. డీల్స్ అయిపోయే ముందే చెక్అవుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సార్ నమస్కారం. నమస్తే. సో చాలా అయింది మిమ్మల్ని పట్టుకొని ట్రై చేస్తూ ఎంతో మంది జర్నలిస్టుల సైడ్ నుంచి వెళ్తూ మీరు లాస్ట్కి దొరికినారు మాకు. సో అంటే మేజర్గా ఇంత ముందుకు పాత హిస్టరీ గురించి మాట్లాడినాం సార్. అంటే భగవద్గీత గురించి వాటి గురించి టచ్ చేసినాం, కానీ కొంచెం మోడర్న్ హిస్టరీ గురించి మాట్లాడలేదు. అంటే మన హైదరాబాద్ హిస్టరీ కానివ్వండి, లైక్ తర్వాత ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత హిస్టరీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఆ అవకాశం ఇవాళ దొరికింది. అది మీతోనే మాట్లాడదామని ఎప్పటి నుంచో ఫిక్స్ అయినాం. సో ఈ టాపిక్ వెళ్ళే ముందర నా దగ్గర ఒక చిన్న పాట లాంటిది ఉంది. తప్పుగా వాడితే తప్పు తీసుకోకండి. చిన్న పాట పాడేసి తర్వాత మీకు అప్లై చేస్తాను. మంచిదే. అంటే ఇవి మాకు తెలియదు, ఈ పాట ఎందుకు వాడిరో తెలియదు, దాని మీనింగ్ తెలియనప్పుడు డాన్స్లు ఆడేటోళ్ళం అనమాట. గణేష్ చతుర్థికి వాటికి వీటికి పెట్టుకొని బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లేవోతావు కొడకో నైజాము సర్కరోడా నాజీల మించినవురో నైజాము సర్కరోడా. ఈ పాట అన్నప్పుడు అంటే మాకు తెలియదు సార్ దీని మీనింగ్. అంటే ఫోక్ సాంగ్ లాగా పెట్టుకునేటోళ్ళం, డీజేగా ఆడేటోళ్ళం అనమాట. తర్వాత నేను మీద ఒక వీడియో చూసిన. ఆ తర్వాత నుంచి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. అచ్చా, హైదరాబాద్కి ఇంత హిస్టరీ ఉందా, నిజామ్స్ గురించి ఇంత తెలియని విషయాలు ఉన్నాయా అంటే మా ఇంట్లో కూడా ఇప్పుడు చెప్పి పెంచలేము మాకు. సో అసలు కాంటెక్స్ట్ స్టార్ట్ చేసి అసలు నిజామ్స్ అనేటోళ్ళు ఎవరు, రజాకార్లకి నిజాంలకి సంబంధం ఏంది, మన హైదరాబాద్ ఎలా ఉండేది, వాళ్ళ వల్ల ఇబ్బందులు ఏం పడ్డాం, తర్వాత మనకి
సెప్టెంబర్ 17th 1948 లిబరేషన్ డే అంటారు, ఇంటిగ్రేషన్ డే అంటారు, విమోచన దినం అంటారు, విద్రోహ దినం అంటారు. అసలు ఏంది? ఒక పార్టీ ఒకటి చెప్తుంది, ఇంకో పార్టీ ఇంకోటి చెప్తుంది. సో ఓవర్ టు యూ, మాకు కొంచెం అర్థం చేయించండి సార్, కొంచెం డీటెయిల్గా చెప్తే బాగుంటుంది. బండి వెనుక బండి కట్టి రాసింది బండి యాదగిరి, దళితుడు ఆయన, రాగల యాదగిరి ఆయన అసలు పేరు. ఆయన రాసింది బండి వెనుక బండి కట్టి ఏ బండిలో పోతో కొడుకో ప్రతాపరెడ్డి, అసలు ఒరిజినల్ పాట అది. ఓకే. అంటే జనారెడ్డి ప్రతాపరెడ్డి వాడు 1,60,000 ఎకరాల భూస్వామి, నిజాం తొత్తు. ఆ పాట జనారెడ్డి ప్రతాపరెడ్డి మీద పాడిండు. అర్థం కాదు కాబట్టి గద్దర్ ఏం చేసిందంటే మాభూమి సినిమా కోసము ఆయన నిజాం మీద రాసిన పాటను జనారెడ్డి ప్రతాపరెడ్డి మీద రాసిన పాటను కలిపేసిండు. ఆయన నిజాం మీద రాసింది ఏంటంటే నైజాము సర్కరోడా నాజీల మించినోడా యమ బాధలు పెడితే బడివే నైజాము సర్కరోడా, దీన్ని కలిపి ఒకటి చేసిండు. ఎందుకంటే జనారెడ్డి అంటే ఎవరికి అర్థం కాదు, నైజాం అంటే అందరికి అర్థం. రెండింటిని కలిపిండు సినిమా కోసం. సో ప్రతాపరెడ్డి దుర్మార్గుడు, నిజాం దుర్మార్గుడు. నిజాం బ్రిటిష్ తొత్తు, నిజాం తొత్తు జయనాయుడు ప్రతాపరెడ్డి లేదా విష్ణు రామచంద్ర, రాపాక రామచంద్ర అని పేరు, ఇంకెవరైనా కావచ్చు. ఈ దొరలందరూ తొత్తులే, నిజాం తొత్తులే. రైట్. నిజాం మళ్ళీ దానికి వాళ్ళ కింద రైతుల కింద కూలీలు, వాళ్ళ కింద వెట్టి పని చేసి, అంటే కూలి పని కూడా ఏం చేయరు, వెట్టి బేగారి అంటారు, అంటే డబ్బులు కూడా ఇవ్వకుండా పని చేసుకుంటారు. రైట్. ఇంత దోపిడీ, దొంతరలుగా దోపిడీ వస్తున్నది. తెలంగాణ వానికి ఏమైందంటే పెద్ద దోపిడీ అయిపోయింది. ముందు రైతులు పోరాటం చేశారు. ఎందుకు చేశారంటే రైతుల మీద ఏముండేదంటే సేను మీద ఉంటే బురక పిట్టలు ఉంటాయి కదా, తినిపోతాయి. అవును. సేను మీద ఉంటే బురకల పాలు, గాదెల్లో ఉంటే తురకల పాలు, రజాకారులు ఎత్తుకపోతారు. ఓకే. ఏం లాభం? బ్రాహ్మలు ఎందుకు పోరాటం చేశారంటే బ్రాహ్మలు గుళ్ళన్ని కొల్లగొట్టడం, దేవుని ఎత్తుకపోవడం, కన్వర్షన్ కూడా ఫోర్సిబుల్ కన్వర్షన్స్ కాబట్టి బ్రాహ్మణులు తనడం, చంపడం. అందుకని వాళ్ళు పోరాటం చేశారు. లంబడోళ్ళు ఎందుకు పోరాటం చేసి ధర్మపురి తండాలంటే వాళ్ళు ఆడపిల్లని ఎత్తుకుపోరు, తెల్లగా ఉంటారు కదా వాళ్ళు, ఇంకా తగ్గిన ఎత్తుకుపోరు. తల్లిని బిడ్డను కాపాడుకోక ఎందుకురా మనం అని చెప్పి వాళ్ళు పోయి రజాకార క్యాంప్ తగిలిపెట్టిన గొల్లకొండలు, వాళ్ళు వచ్చి వీళ్ళు తగిలిపెట్టారు. ఇవన్నీ రకరకాల పోరాటాలు. గొల్లోళ్ళు కుర్మోలు ఎందుకు పోరాటం చేశారంటే వాళ్ళు ఆటపిల్లలు ఎత్తుకుపోతారు, బిర్యానీ తినాలి కదా రోజు, కోసుకొని పోదురు. అందుకనే దొడ్డి కొమరి ఇలాంటి దొడ్డిమల ఇలాంటి వాళ్ళు పోరాటం చేశారు. సాలోళ్ళు ఎందుకు చేశారంటే బ్రిటిష్ తొత్తు కదా వీడు, పద్మశాల మగ్గాలు ఇరుగొట్టాలి, వాళ్ళ చేతులు ఇరుగొట్టాలి. విలియం బెంటింగ్ రాసిండు, వెన్ ఐ కేమ్ టు ఇండియా యాజ్ గవర్నర్ జనరల్ ఐ సా ఇండియన్ ల్యాండ్స్కేప్ బ్లీచ్డ్ విత్ దిస్ బోన్స్ ఆఫ్ వీవర్స్. వాళ్ళ బోన్స్ పొడి చేసి పద్మశాలలో అయ్యి బ్లీచింగ్ జల్లిన అని విలియం బెంటింగే రాసిండు. ఎందుకంటే వాళ్ళ లంకాషైర్, మాంచెస్టర్ మిల్లకు పోటీ ఉండొద్దు, అందుకని వాళ్ళందరినీ నరికి పారేసిండు, చంపారేసిండ్రు. సో ఇన్ని పోరాడు బ్రిటిష్ వాడు నిజాం కలిసే చేసిండు దౌర్జన్యాలు. మన తొత్తే కదా వీడు, మోస్ట్ ట్రస్టెడ్ అలై ఆఫ్ బ్రిటిష్, అత్యంత విశ్వాసపాత్రుడైన మిత్రుడు. ఎందుకు? వాడు ఏది చెప్తే వీడు అది చేసిండు. నిజాం దగ్గర ఎవరు ఉంటారు? నిజాం దగ్గర ప్రైమ్ మినిస్టర్ ఎవడు, దివానా ఎవడంటే బ్రిటిష్ క్వీన్ తోటి సంతకం పెట్టి రావాలి, బ్రిటిష్ క్వీన్ సంతకం పెడుతుంది. ఓకే. పేష్కార్ అంటే ఇంటర్నల్ మినిస్టర్, హోంమంత్రి వాడే, బ్రిటిష్ ఆడ సంతకం పెట్టిన, ఆమె సంతకం పెట్టినోడే. అట్నే ఖజాంచి అంటే ఆర్థిక మంత్రి, ఆమె సంతకంతో వచ్చినోడే. వీళ్ళందరూ బ్రిటిష్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే. నిజాం దగ్గర ₹1 వసూలైతే అప్రెసివ్ టాక్సేషన్ సిస్టమ్, గోల్డ్ ఉడగొట్టి పన్ను వసూలు చేయడం ప్రజల దగ్గర, పంట పొలాలు అన్ని తీసుకొని పోవడమే. ఈ రోజు నిజాం ఖజానాలో ₹1 చేరితే మర్నాటికల్లా ఆ ₹1 లండన్ చేరాలి. నిజాంకి వెన్నుపూస లేదు, ప్రైమ్ మినిస్టర్కి వెన్నుపూస లేదు. బ్రిటిష్ వాడు ఏది చెప్తుంది, టాక్సేషన్ పాలసీ, ఇరిగేషన్ పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ, మెడికల్ పాలసీ అంతా బ్రిటిష్ వాడు డిక్టేట్ చేసిండు. హైదరాబాద్లో చూడండి అన్ని మీకు ఏముంటాయో అన్ని అవే ఉంటాయి. ఎవడు ఫస్ట్ ప్రిన్సిపల్ ఎవరు? ఉస్మానియా మెడికల్ కాలేజ్కి ఎడ్వర్డ్ లారీ. ఆ తర్వాత ఎవడు? రోలర్స్, నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా. బ్రిటిష్ వాడు అరే నువ్వు అలోపతియే చెయ్యి, యునాని ఉండడానికి వీలు లేదు, ఆయుర్వేదం ఉండడానికి లేదు, అదే చేయాలి. వాడు అదే చేసిండు. గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, ఎడ్వర్డ్ లారీ అడిగిపోతే మీకు కనిపిస్తుంది. ఆయన చెప్పింది నడుస్తుంది. కాబట్టి నిజాం అంటోడు తొత్తులకు తొత్తువాడు. వాడేమో ఈయనే కాదు, 560 మంది సంస్థానాధిపతులు ఉంటే అందరూ తొత్తులే బ్రిటిషర్కి. తిరువాన్కూర్ రాజు కావచ్చు, జైపూర్ రాజు కావచ్చు, మైసూర్ రాజు కావచ్చు, జయచారాం వడయార్ కావచ్చు, కాశ్మీర్ రాజు కావచ్చు, అందరూ తొత్తులే. అందుకని 565 మంది తొత్తులే, బ్రిటిష్ వాళ్ళందరికీ తొత్తులే వీళ్ళు. నిజాం కూడా అంతే తొత్తు. సో వారిని కీర్తించడం ఎంత తప్పు కదా. వాడి అప్రెసివ్ టాక్సేషన్ సిస్టమ్, టాక్సేషన్ పాలసీ ఎవరు డిసైడ్ చేసింది? బ్రిటిష్ వాళ్ళు. దేశమంతా ప్రపంచమంతా దోచుకొని పోయిండు కదా తెల్ల తోలోడే అనాలి. ఎందుకంటే వాడు రెడ్ ఇండియన్స్ని చంపిండు, నీగ్రోలను చంపిండు కదా, నీగ్రోలందరినీ రెడ్ ఇండియన్స్ అందరూ చంపిండు కదా. జలియన్ వాలా బాగ్లో ఎంతమందిని చంపిండు? జలియన్ వాలా కంటే ఎక్కువ, జలియన్ వాలా బాగ్ కంటే
60-70 ఏళ్ళ ముందు నిర్మల్లో 1000 మంది గోండులను ఉరిదీసిండు. నిర్మల్లో రామ్జీ గోండు మనకు తెలవాలిగా చరిత్ర. మస్తు పుస్తకాలు వచ్చినాయి వాటి మీద. ఎవరు చదువుతున్నారు? 1000 ఊడల మరి ఊడకొక్కరు ఉరిదీసిండ్రు. అదే సమయంలో హైదరాబాద్లో తుర్రబాస్ ఖాన్ను మౌలి అలావుద్దీన్ ఉరిదీసిండ్రు. హైదరాబాద్ తీసుకొచ్చి చిదాకాన్ని జైలు పెట్టిండ్రు, రెసిడెన్స్లో పెట్టిండ్రు, కోటిలో. వాళ్ళు నడిపిస్తేందుకే పోరాటం చేసి వీళ్ళు చచ్చిపోయినారు. అది వేరే విషయం. ఇంత పెద్ద జరిగితే అవన్నీ ఏమి లేకుండా నిజాం గొప్పోడు, బ్రిటిషోడు గొప్పోడు, కిరిక్ ప్యాట్రిక్ గొప్పోడు. వాడు కిరిక్ ప్యాట్రిక్ చాలా గొప్పోడని విలియం డ్రిలింప్ అనే దొంగ పుస్తకం రాస్తాడు, వైట్ మొగలని. వాడేమో బహదూర్ షా జఫర్ను విమర్శించుకుంటూ సిపాయి తిరుగుబాటుదారులందరూ దొంగలను రాస్తాడు లాస్ట్ మొగలనే పుస్తకంలో. అవన్నీ మనం చదువుతాము, ఆహా ఓహో అంటాం. దొంగ చరిత్ర కదా. అందుకని చరిత్రను తిరిగేసేటప్పుడు ఏం చెప్తారంటే హిస్టారియోగ్రఫీ అంటారు. హిస్టారియోగ్రఫీ అంటే మిరియాడ్ డైమెన్షన్స్ ఆఫ్ హిస్టరీ. చరిత్రకు అనేక కోణాలు ఉంటాయి. మిరియా అంటే లెక్కలేనండి. అన్ని కోణాలను చూస్తేనే సమ్యక్ దృష్టి వస్తుంది, సమగ్రంగా అర్థమవుతుంది. లేకపోతే వాడు చెప్పింది నిజం, వీడు చెప్పింది నిజం అనుకుంటాం. మనం నిజాం గురించి అధ్యయనం చేసేటప్పుడు కూడా అన్ని కోణాలను చూడాలి. విమోచన, విలీనమా, విద్రోహం అంటే అన్నిటిని చూస్తే సమగ్రంగా అర్థమవుతుంది. కాక్రోచ్కు 6 యాంటెనాస్ ఉంటాయి, మీసాలు. ఒక్కొక్క యాంటెనాను చూస్తే కొంచెమే అర్థం. నేను ఇట్లా చూసిన అనుకోండి, ఈ యాంటెనా మీ ఎడమ చెవి చూస్తుంది, ఈ యాంటెనా మీ కుడి కన్ను చూస్తుంది. కన్ను నిజమా, చెవి నిజమా, 6 ఒక్క దగ్గర తీసుకొస్తే మొజాయిక్ ఐసైట్ అంటారు. అంటే సమ్యక్ దృష్టి వస్తుంది. అంటే చరిత్రను కూడా అన్ని కాక్రోచ్, జిల్లపురుగు ఎట్లయితే అన్నింటిని ఒక దగ్గర తీసుకొచ్చి చూస్తుందో మనం కూడా అంత సమగ్రంగా చూస్తే తప్ప చరిత్ర అర్థం కాదు. మొజాయిక్ ఐసైట్ ఉండాలి, మనకు సమ్యక్ దృష్టి ఉండాలి, లేకపోతే తప్పు అవుతుంది. అందుకని మనం ఆ దృష్టితో ఆలోచిద్దాం. ఇంకోటి హిస్టారియోసఫీ అంటారు, అంటే ఫిలాసఫీ ఆఫ్ హిస్టరీ. ఏ హిస్టరీ చదువుకోవాలి మనము? మనం రాముని చదువుతాం, రావణుని కూడా చరిత్ర ఉంది కదా, వాడు కూడా బలవంతుడే కదా, చదువుతాం. మనం విలన్ హీరోగా పెట్టుకోం. విలన్ ఆదర్శం కాదు, నీతివంతుడే ఆదర్శం. కాబట్టి రాముడు ఆదర్శంగా పెట్టుకుంటాం, రావణ్ని ఆదర్శంగా పెట్టుకుంటాం. కాబట్టి మనకు జర్నలిస్టులకు ముఖ్యంగా హిస్టారియోగ్రఫీ తెలవాలి, హిస్టారియోసఫీ కూడా తెలవాలి. రెండు చరిత్రను అధ్యయనం చేసే కోణం కూడా ఉండాలి. లేకపోతే తప్పుదారి పట్టిస్తాం, జనమందరిని తప్పుదారి పట్టిస్తాం, అందరితో మందు కొట్టిస్తాం. అది ఇప్పుడు నిజాంలో ఎట్లొచ్చారు, నిజాంలో అనేటోళ్ళు ఎవరు అనే ఒక బేసిక్ క్వశ్చన్ అడిగితే సార్, నేను అనుకుంటుండే రజాకార్లు నిజాంలో ఒకటే అనుకుంటుండే. కొన్ని ఆర్టికల్స్లో చదివితే రజాకార్లు అనేటోళ్ళు ప్రైవేట్ ఆర్మీ అని ఒకలాగా చదివినా, అట్లా రకరకాలు చదివినా. ఒకసారి దాని డిఫరెన్స్ ఒకసారి మాట్లాడదామా? ఇప్పుడు ఒకటేంటంటే రెగ్యులర్ ఆర్మీ, ఇర్రెగ్యులర్ ఆర్మీ ఉంటుంది. బ్రిటిష్ వాడే పెట్టిండి ఇది. వాడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మన దగ్గర కూడా చూసుకుందాం, నక్సలైట్ ఉద్యమం అనచాలంటే పోలీసులు చట్టవిరుద్ధమైన పనులు చేయడానికి వీల్లేదు, చేయకూడదు. రాజ్యాంగం ప్రమాణం చేశారు కదా. నక్సలైట్లు ఏమో రాజ్యాంగం మీద నమ్మకం లేదంటారు, కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తారు. నువ్వు రాజ్యాంగం ప్రకారం చేయాలి. ఇప్పుడు దిశ అక్కడ అమ్మాయి జరిగింది, పోలీసులు ఏం చేయాలి? పట్టుకొచ్చి వాడిని, వాడు అవునో కాదు ఎట్లా తెలుస్తుంది? కోర్టులో పెట్టి విచారించి నేరం రుజువు చేసి శిక్షలు వేయాలి. కాల్చి ఎట్లా కాలుస్తావు? నువ్వు కాల్చడానికి వీల్లేదు కదా. సో అట్లాంటి దానికి ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ఇర్రెగ్యులర్ ఆర్మీని పెట్టుకుంటారు. ఇప్పుడు నక్సలైట్లు నచ్చడానికి ఏం చేసిండు? సల్వాజుడం పెట్టారు కదా. సల్వాజుడం వస్తే చంపేస్తుంటుంది. మేము కాదండి అదని చెప్తారు. పోలీసులే సల్వాజుడం పేరుతో చేస్తుండొచ్చు. ఇప్పుడు జరుగుతున్నది అది. జార్ఖండ్లో జరుగుతుంది, ఛత్తీస్గఢ్లో జరుగుతుంది, ఇప్పుడు ఈ నిమిషం జరుగుతుంది. సో బ్రిటిష్ వాళ్ళు ఏం చేద్దరంటే రెగ్యులర్ ఆర్మీ, ఇర్రెగ్యులర్ ఆర్మీ పెట్టుకుంటారు. వాళ్ళు నిజాంకి ఏం చేశారంటే నువ్వు ఒక ఇర్రెగ్యులర్ ఆర్మీ పెట్టుకో. తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినాం? నయీంని చూసినాం కదా. అవును, నయీం చేసిందంటే ఏముండదు, బెల్లెల్తన్ చంపిండు, నయీమే చంపిండు. నయీం కాదు, పోలీసులే చంపిండు. బెల్లెల్తన్ కావచ్చు, ఇక్కిరి సిద్ధులు కావచ్చు, ముక్కా కరుణాకర్ కావచ్చు, శ్రీరాములు యాదవ్ కావచ్చు, మారోజు వీరన్న కావచ్చు, మన కూనపురం రాములు కావచ్చు, కూనపురం సాంబశివుడు కావచ్చు, గద్దర్ మీద 6 తూటాలు కావచ్చు, పోలీసులే చేసిండ్రు కదా. మరి వాళ్ళ మీద విచారణ ఏది? బెల్లిలో ముక్కలు చేసింది పోలీసులే. సో వాడు నయీం పేరేస్తే, ఇర్రెగ్యులర్ పేరేస్తే వాడు చట్టవిరుద్ధంగా చేసినట్టు, మా పోలీసులు చట్టవిరుద్ధంగా చేయరని చెప్పుకోవచ్చు. అందుకోసం ఇర్రెగ్యులర్ ఆర్మీ ఒకటి ఉంటుంది. బ్రిటిష్ వాడే చెప్పింది నిజాంకు, నువ్వు ఒక ఇర్రెగ్యులర్ ఆర్మీ పెట్టుకో. రజాకార్ ఏంది? దేశంలో అనల్ మాలిక్ అంటే పుట్టిన ప్రతి ముస్లిం ప్రభువే అని చెప్పాలి. బలవంతంగా కన్వర్షన్లు చేయాలి. చేస్తేందుకు ఒక సైన్యం పెట్టు. అదేమో నెపమే, అది ఇస్లాం వ్యాప్తి చేస్తుంది కాదు. నిజాం మీద తిరుగుబాటు చేసిన వాళ్ళని చంపటదు. పేరేమో ఇస్లాం వ్యాప్తి చేసాం అని ముస్లిం అంతా సంతోషిస్తారు. గొప్ప కవరప్ అయిపోయి కిందకించి వెళ్ళిపోతారు. చేసేది చేస్తారు, చంపేది చంపుతారు. ఎవరు చంపుతారు? నిజాం మీద ఎవరు తిరుగుబాటు చేస్తే వాళ్ళని చంపుతారు. నిజాం మీద తిరుగుబాటు చేయడానికి వీలేదు. బ్రిటిష్ వాడిని కూడా ఏంది, వాడు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకుండు. పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు యథాస్థితి స్టాండ్ స్టిల్ అంటే నువ్వు రాజులను ఏమనొద్దు, 560 సంస్థానాధిపతులను ఏమనొద్దు, కాశ్మీర్ రాజుని ఏమనొద్దు, అందరికీ రాజభరణాలు కూడా ఇవ్వాలి. వాడు బ్రిటిష్ వాడు చెప్పినట్టే చేశారు. ఏముంది, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అదే కదా. సో వాడు చెప్పిందే. బ్రిటిష్లో 1956 దాకా బ్రిటిష్ ప్రభుత్వమే ఉన్నట్లు లెక్క, దేశమంతా అదే ఉన్నట్లు లెక్క. 1956 దాకా అందరు రాజభరణాలు ఇచ్చారు. నిజాంకి
50 లక్షల రూపాయలు అదే నేను ఒక ఆర్టికల్ తీసిన దాని గురించి కొంచెం అదే సెప్టెంబర్ 17 తర్వాత ఏమైంది అనే దాని గురించి కొంచెం చూస్తుండే, దాని గురించి కొన్ని తీసి పెట్టినుండే. నిజాం చూడండి 1950 నుంచి ఏప్రిల్ ఫుల్ చేశారు మనకు. ఏప్రిల్ నుంచి ఏడాదికి 50 లక్షల రూపాయలు. 1950లో అప్పుడే నేను 2-3 ఏళ్ళకి గుర్తుంటాను నేను. అప్పుడు ఏమైంది 1950లో 50 లక్షల రూపాయలు అంటే రూపాయికి 100 రూపాయలకు 2 తులాల బంగారం ఆ రోజు. ఆ రోజులో 50 లక్షల రూపాయలు ఇచ్చి 1971 వరకు ఆమె ఇందిరాగాంధీ ప్రతి సంవత్సరం మళ్ళా ప్రతి సంవత్సరం 50 లక్షలు అందరు రాజులకు ఇచ్చారు, నిజాంకే కాదు. నిజాం ఇన్ని దొంగ పనులు చేసిన కదా, ఎట్లా ఇచ్చారు మీరు? ఏడబ్బు విముక్తి తేడా అయింది, అడగాలి, గల్లా బట్టి అడగాలి. ఆపరేషన్ పోలో అంత పెద్ద చేశారు. ఆపరేషన్ పోలో ఎందుకు అన్నారు? ఆపరేషన్ పోలో అంటే హైదరాబాద్ చుట్టూ బ్రిటిష్ మిలిటరీ ఉండేది హైదరాబాద్ చుట్టుపక్కల. కంటోన్మెంట్ అంతా అదే. సికింద్రాబాద్ అంటే ఆర్మీ, సికందర్ అంటే ఆర్మీ, అది లష్కర్ అంటారు. లష్కర్ అంటే ఆర్మీ అని ఉర్దూలో. 18 పోలో గ్రౌండ్స్ ఉన్నాయి. ఇప్పటికి గోల్ఫ్ గ్రౌండ్ ఉంది కదా. హైదరాబాద్లో ఉన్న పోలో గ్రౌండ్స్ దేశం లెక్కలేవు. దాన్ని అందుకని ఆపరేషన్ పోలో అని వచ్చి పోలోమని వచ్చి మొత్తం కబ్జా పెట్టేసినారు. ఆపరేషన్ పోలో అన్నారు. కానీ ఎవరికి శిక్ష లేదు. ఎక్కడ ఏం జరిగింది మరి? నిజాం శిక్షలు వేసిండ్రా? వేయలే. ఆయన తర్వాత గవర్నర్ అయ్యింది కదా. గవర్నర్ బీజీ కేస్కర్ కేసు వేసిండు కదా. బీజీ కేస్కర్ ఆర్య సమాజ్ అడ్వకేట్, మరాఠీ ఆయన, బ్రాహ్మణ్. చాలా గొప్పగా ఫైట్ చేసిండు. నిజాము హైదరాబాద్ తీసుకుని పోయి పాకిస్తాన్లో కలుపుతాడు. ఆఖరికి నిజాం అల్లుడు నాదిర్ అలీ మిర్జా బందర్ నవాబు వాడు. వానికి 1 ఏనుగు, 2 లొట్టపిట్టలు, 4 గుర్రాలు వాని సైన్యం. వాడు బందర్ అంటే ఉర్దూ మాట. అది నిజాం అల్లుడు కదా. బందర్ అంటే రేవుపట్నం, మచిలీపట్నం అంటారు. మచిలీపట్నం కూడా రేవు ఉర్దే, ముస్లింలకు పవిత్రమైన చిహ్నం, చాప. వాడు పాకిస్తాన్లో కలుపుతున్నాడు. బందర్ ఊర్ల నుంచి పోలీస్ స్టేషన్ నుంచి 10 మంది జవాన్లు పోతే పారిపోవాలాడు, కానీ కలుపుతున్నాడు. నిజాం కూడా పాకిస్తాన్లో కలుపుతున్నాడు. లేదా ఇండిపెండెంట్ ఉంటున్నాడు, స్వతంత్ర రాజ్యాంగం ఉంటున్నాడు. అటువంటి వాడు నిజాం వినకపోతే ఏం చేశారు మీరు? వాడిని తీసుకొని పోయి ఎంతమందిని చంపిండు? బైరాన్పల్లి ఎంతమందిని చంపిండు? కూటిగల్లి ఎంతమందిని చంపిండు? వాళ్ళందరూ చంపించేసి పోరాటం చేస్తే చంపించి 3 ఊర్ల ఆడపిల్లలందరూ తీసుకొచ్చి గుడ్డలు ఇప్పించి బట్టలు ఇప్పించి బతుకమ్మలు ఆడించారు. వాళ్ళు శిక్షలు వేసినరా? కాశీం రాజు శిక్షలు వేసినరా? లాయక్ అలీకి శిక్షలు వేసినరా? ఒక్క రజాకారుని పట్టుకున్నారా? దాశరథ రంగాచార్య పొట్టు కొట్టిన కదా పోలీస్ కోర్టులో పెట్టి శిక్షలు వేసినరా? ఒక్కరికి. ఆన్ ది అదర్ హ్యాండ్ 4,000 మంది నిజాం మీద తిరుగుబాటు చేసిన వాళ్ళని చంపారు. నిజాం మీద తిరుగుబాటు చేసిన వాళ్ళని 4,000 మందిని ఎవరు చంపారు? ఇండియన్ ఆర్మీ. రాజ్భవన్లో ఉండాల్సిన వాళ్ళు జైలు ఉన్నారు. జైలు ఉండాల్సిన నిజాం రాజ్భవన్లో ఉన్నారు. అదే దీనిలో అదే ఈ కేసులో అదే ఉంది. బీజీ కేస్కర్ కేసులో చూడండి, ఇక్కడ బీజీ కేస్కర్ చూద్దాం. నేను 1954లో కేసు వేసిండు ఆయన. 55లో కొట్టేసిన, అది వేరే విషయం. ఆయన ఏం చెప్పిండు? కేస్కర్ అలీజ్ మీర్ ఉస్మాన్ ఖాన్ ది ఎక్స్ రూలర్ ఆఫ్ హైదరాబాద్ రిసైడ్స్ ఇన్ ఎ బిల్డింగ్ కాల్డ్ రాజ్భవన్ ఇన్ హైదరాబాద్ సిటీ. 54లో చేసింది. అండ్ స్టాండ్ ఇన్ టు ఎ వెరిటబుల్ హెల్, ఒక ప్రత్యక్ష నరకంగా మార్చిండు. ఎవరికి? ఫర్ ది విక్టిమ్స్ ఆఫ్ పాషన్ అని కామోద్రేకానికి బలయ్యేవారికి రాజ్భవన్ ఒక ప్రత్యక్ష నరకమైంది. అండ్ ది బిల్డింగ్ ఈజ్ యూస్డ్ అ సెల్యులార్ జైల్, ఒంటరి జైలు. ఎవరున్నారు అక్కడ? వెరీ నాట్ లెస్ దెన్ 300 అడల్ట్ ఉమెన్ అని బంధించిండు వాడు. 100 అడల్ట్ మెన్ అండ్ అన్ అన్నోన్ నంబర్ ఆఫ్ మైనర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ డిటైన్డ్ as slaves over whom నిజాం wielded all powers of life and death. సిగ్గుందా వాళ్ళకు? ఇంతమందిని బంధించేసి వాడిని చంపే అధికారం బతికి అన్ని వానికే ఉన్న నిజాంకే. కోర్టు ఏం చేసింది? 55లో కొట్టేసింది. ఈ కేసు వేసిన తర్వాత 54లో వేసారు. 54లో వేస్తే 55లో కొట్టేసింది. అంటే ఎవరు చేసింది ఇది? సర్దార్ పటేల్ కదా. మీకు తెలుసా హిస్టరీ? మోదీకి తెలుసా? మోదీకి యమున అవతల ఏముందో రాహుల్ గాంధీకి మోదీకి తెలియదు. ట్రాన్స్ యమున అంటారు, అంటే యమునా పార్. ఆ ప్రదేశం పేరు యమునా పార్. యమునా పార్ ఏముందో ఏం తెలుసు వాళ్ళకి నార్త్ ఇండియా తప్ప సౌత్ ఇండియా తెలియదు. ఢిల్లీ దాటితే ఏం తెలియదు. వాళ్ళు ముక్కు అవతల ఏముంటుందో కూడా తెలియదు వాళ్ళకు. వాళ్ళు మీరు విముక్తి చేసినరా? ఎక్కడ చేసినారు? సర్దార్ పటేల్ ఎటువంటి వాడు? నెహ్రూ ఎట్లా తిరిగిండు? చట్టా పట్టాలు వేసుకొని మిత్రులు లెక్క ఆప్తం, చిన్నప్పటి మిత్రులాగా. చూడండి ఎక్కడ చూడండి ఎట్లుండో, ఏమైనా ఉందా? నెహ్రూ ఎట్లుండదు? ఎంత ముసి నవ్వులు అవుతుండు చూడండి. ఇంత నడవచ్చా? జయంత్ చౌదరి అంతే. అయిన తర్వాత అంతా అయినాక చూడండి ఎట్లా సమానంగా కూర్చున్నారు కదా. కాలు మీద కాలు వేసుకుని ఎట్లా కూర్చున్నారు చూడండి. వాడు ఇగో ఇక్కడ చూడండి ఎంత ముద్దుకున్నారు. ఇక్కడ చూడండి. ఎన్ని ఫోటోలు? 1 2 ఇంతమందిని పెట్టుకొని వాళ్ళు మేము అరెస్ట్ చేసినాము. వల్లభాయ్ పటేల్ గారిది కూడా ఉంది కదా ఫోటోస్. అంతా అదే. వల్లభాయ్ పటేల్ కూడా చూడండి. ఇగో ఏముంది వల్లభాయ్ పటేల్? ఇక్కడ చూడండి. ఈయన కూడా వంగిండు. ఆయన వంగిండు, ఈయన వంగిండు. టైమ్ మ్యాగజైన్లో పబ్లిష్ అయింది ఇది. అప్పుడు టైమ్ మ్యాగజైన్లో ఏం శిక్షలు వేసిండు? అందుకని ఇవన్నీ చేసి మేమే తీసుకొచ్చిన, మేమే విముక్తి అంటే తెలంగాణలో చౌటలా?
తెలంగాణలో పోరాటం చేయలేదా? జలియన్ వాలాబాగ్, మరో జలియన్ వాలాబాగ్, పరకాల ఎంతమంది చచ్చిపోయారు? అక్కడ అమరధామం ఉంది, పెద్ద విగ్రహాలు ఉన్నాయి. అక్కడ చిటికేసిన ఎంత పెద్ద పోరాటం, చిటికే. ఇది ఏమైంది సార్? అమరధామం పక్కన అమరధామం ఉంటుంది ఇప్పటికీ. అదొక రాపాక నరసింహరాములు అని జర్నలిస్ట్ పుస్తకం రాసిండు. ఓకే. మరో జలియన్ వాలాబాగ్, పరకాల ఎంత పెద్ద పోరాటం, పైనుంచి కింది నుంచి వచ్చి వాళ్ళు చేసి వాళ్ళు కాలుస్తుంటే కూడా ఎదురుపోయారు. పెద్ద పెద్ద పోరాటాలు జరిగినాయి. అది ఎప్పుడు 48 తర్వాత, పోలీస్ యాక్షన్ తర్వాత. మరి మీరేం చేశారు? పోలీస్ యాక్షన్ అంటే ఆపరేషన్ పోలో తర్వాత ఇది. ఏం చేశారు మీరు? ఎందుకు చంపినారు వాళ్ళు? అంతకంటే ముందు చంపినారు జలియన్ వాలా అక్కడనే పరకాల, తర్వాత కూడా చంపారు. ఎందుకు చంపినట్టు? ఏం చేసినట్టు మీరు? ఒక్కొక్క చోట ఎక్కడేం జరిగింది? బైరాన్పల్లి ఏం జరిగింది? కూటిగల్లు ఏం జరిగింది? కడవెండ్లు ఏం జరిగింది? పాలకుర్తులు ఏం జరిగింది? చాకలే వాళ్ళంటే రాస్తారు కదా, చాకలేళ్ళమ్మ చేతిలో రోకలి ఆమె ఎట్లా ఫైట్ చేసింది, ఎంత గట్టిగా ఫైట్ చేసింది. విష్ణు రామచంద్ర నాయుడు బానిస కదా నిజాంకు, వాని మీద పోరాటం చేసింది కదా, అందరు ఏకమైరు కదా. ఆమె భయపడ్డదా? ముసలామే భయపడకుండా పోరాటం చేసింది. దొడ్డి కొమరయ్య, మీ అన్నం కొట్టినరా బాబు, కింద పడతానని చెప్తే కింద పడిపోయింది మల్లయ్య. పడిపోతే నన్ను మా అన్నను పడేసిండ్రు, మా అన్న నన్ను కూడా పడేస్తారేమో, నన్ను పడేసి లోపల ఒక్కన్న పడేనా అనుకుంటా లాఠీ తీసుకొని పరిగెత్తిండ్రు. అందుకనే దొడ్డి కొమరయ్య చేతిలో దుడ్డు కర్ర అని చెప్తారు. ఎంత పక్కన బందగి దేవరూపల్లో ఎంత పెద్ద పోరాటాలు, అడుగడుగుల పోరాటాలు కదా. 1860 నుంచి, అంటే 1860లో 1000 మంది గోండులను ఉరిదీశారు నిర్మల్లో, 1000 ఊడల మరి ఊడకొక్కరు ఉరిదీశారు. అదే సమయంలో హైదరాబాద్లో తుర్రబాస్ ఖాన్ ఉరిదీశారు. తుర్రబాస్ ఖాన్, తురుం ఖాన్ అంటారు కదా. తుర్ర అంటే ఫెదర్ ఇన్ ది క్యాప్, తురాయి, కలికి తురాయి అంటాం కదా. తురాయి ఉర్దువాడు, తెల్లగూడు అంటారు అది. కలికి తురాయి అంటే డైమండ్ స్టడ్డెడ్ ఫెదర్ అని. అది పెట్టుకొని పోయిండు. ఆయన గురువు ఎవరు? మౌలి అలావుద్దీన్. ఇప్పుడు కోటి ముందు మెడికల్ కాలేజ్ ఉన్న రోడ్డు పేరు తుర్రబాస్కర్ రోడ్. అవును. అవతల చార్ఘాట్ నుంచి అఫ్జల్గంజ్ దాకా ఉన్న రోడ్డు పేరు మౌలి అలావుద్దీన్ రోడ్. లోపల చీదాఖాన్ జైల్లో ఉంటే మంగళ పాండేతో కలిసి పనిచేసిన చీదాఖాన్ బంధించి ఔరంగాబాద్లో బంధించి తీసుకొచ్చి కోటి రెసిడెన్సీలో పెట్టినప్పుడు ఇప్పిస్తందుకు పోయిన. కోటి రెసిడెన్సీ అంటే కాలేజ్, ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్ అది. అక్కడ జైలు ఉండేది కింద. అప్పుడు బ్రిటిష్ రెసిడెంట్ ఉండేవాడు తెల్లతో. రెసిడెంట్ అంటే బ్రిటిష్ రాజా ప్రతినిధి. వాళ్ళ ఇల్లును అన్ని 565 సంస్థానాల్లో ఒక రెసిడెంట్ ఉంటాడు. అన్నిటికంటే పెద్ద సంస్థానాలు ఏదంటే కాశ్మీర్ ఏమో సైజులో పెద్దది, సంపదల పెద్దది హైదరాబాద్. సంపద ఇదే ఎక్కువ సంపద ఉన్నది. అంటే చుట్టూ సారవంత. కాశ్మీర్లో ఏముంది, ఏం లేదు కదా. ఇక్కడ అంత మంచి కొండలు కదా అవన్నీ, అక్కడ ఏం పండదు. ఇక్కడ హైదరాబాద్ చుట్టూ దక్కన పీఠం ఎత్తైన కిందికి ఉంటుంది. అడుగడుకు చెరువులు, అడుగడుకు సరస్సులు. సరస్సులు అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడి, చెరువులు అంటే మనిషి దోని. అడుగడుకు చెరువు, గొలుసు చెరువులు, పంట బంగారం పండింది. ఆంధ్రలో తుఫాన్లు వరదలే కదా, ఇక్కడ లేదు కదా. 70% కృష్ణా తెలంగాణ పారుతుంది, 80% గోదావరి తెలంగాణ పారుతుంది. సో అందుకని ఏంటంటే సంపదే సంపద. అదే ఆ సంపద ఉన్నందువల్ల ప్రజల గోల్డ్ ఊడగొట్టి వసూలు చేసారు. అందుకని రిచెస్ట్ అయ్యిండు. తెలంగాణ మామూలు కాదు, ఆడే తలకాయలు ఎవడో అంటుండొచ్చు కానీ చాలా. ఇప్పుడు ఎందుకు మీకు ఒక్కటే ఉదాహరణ అండి, ఆదిలాబాద్లో 5 నదులు ఉన్నాయి. గోదావరి, పెన్గంగ, కడెం, వరద, ప్రాణహిత. 14 వాగులు, నల్లవాగు, సలివాగు, శుద్ధవాగు, పెద్దవాగు, వట్టివాగు, స్వర్ణవాగు, సాత్నాలవాగు, తాటితొర్రవాగు, సాత్పురవాగు. 8 జలపాతాలు ఆదిలాబాద్లో. పుచ్చర జలపాతం, కుంటాల జలపాతం, నల్లగుండం, గాయత్రి, కోట. ఇంత సంపద ఎక్కడ ఉందా? ఒక్క శ్రీకాకుళంలో ఉంది. శ్రీకాకుళంలో 9 నదులు ఉన్నాయి. శ్రీకాకుళం వంశధార, నాగావళి, మహేంద్రత, అట్లా 9 నదులు ఉన్నాయి. తెలంగాణలోనే 14 వాగులు. ఒక్క ఆదిలాబాద్ 14 వాగులు, 5 నదులు, 8 జలపాతాలు. ఎక్కడ లేదు ఇంకా అట్లా. కాశ్మీర్లో కూడా లేవు. సో ఇంత సంపద ఉన్నది కాబట్టి ఇక్కడ పంటలు పండి బంగారం కదా. అందుకే అట్లా పన్నులు వసూలు చేసారు. అందుకని రిచెస్ట్ అయింది నిజాం. బ్రిటిష్ వాడు కూడా మీరు అందరికంటే ఎక్కువ ప్రేమించాడు. ఎందుకంటే ఇంత డబ్బు ఎవడు కడతలేడు కదా. అందుకని ఇదంతా వదిలేసి మేమే విముక్తి చేసినాం. ఎందుకు? ప్రజలు కూడా ప్రజల గోల్డ్ ఊడగొట్టి వాడు కట్టకపోతే ప్యాంట్లో దోతుల్లో తొండలు వదిలి కింద పైన వేలాడదీసి కోదండం వేసి వాడి కింద జారి పడతాడేమో, కింద తప్పించుకోవాలిగా, చేతులకు మాడుతుంటాయి కదా, కింద ముళ్ళ కంపలు పెడతారు, దాంట్లో పడతావు రాను అని. సో ఇట్లనే పట్టుకొని ఉండాలి. పన్ను వసూలు చేస్తుంది. వంగబెట్టి మీద బండరా వేస్తారు. అట్లా పన్నులు వసూలు చేసినారు దొరలు. ఆ దొరలందరికీ ఎవడు వకాల్తా అంటే నిజాంకు వకాల్తా బ్రిటిష్ వాడు. ఇక ఇంత ఒక్కరి శిక్షలు వేసిన రాదు. ఇంత భయంకరంగా అప్రెసివ్ టాక్సేషన్ సిస్టమ్, ఇంత అప్రెసివ్ టాక్సేషన్ సిస్టమ్ దేశంలో ఎక్కర్లేదు. అందుకని ఇంత సంపద ఎక్కర్లేదు, ఇంత అప్రెసివ్ టాక్సేషన్ సిస్టమ్. అందుకనే వాడు అందరికంటే ధనవంతుడు, సంపన్నుడు అయ్యిండు. బ్రిటిష్ వాడు ఆయన చాలా మెచ్చుకున్నాడు. ఉన్నప్పుడు జనం అందుకే పోరాటం చేసి తిరగబడితే ఏమైంది? ఒక్క పులిగిల్ల 22 మంది చచ్చిపోయారు. పులిగిల్ల అంటే మీ ఊరే కదా పులిగిల్ల. 22 మంది చూడండి, అది ఉంటుంది.
ప్రతి ఊరికి ఆ చరిత్ర ఉంది. ఆఖరికి కాలుస్తుంటే వాడు గడ్డం అమీర్ అని ఉంటుండే మోత్కూర్లో, వాడు పోయి కాలుస్తురా పులిగిల్ల మోత్కూరు వాడు వచ్చిండాడు గడ్డం అమీర్ అని. వస్తే వాడు కాలుస్తుంటే చివరికి ఏం చేయాలో అర్థం కాలేదు. చాటలు అడ్డం పెట్టుకున్నారు కింద, చాటలు మరి ఏం చేస్తారు, చచ్చిపోతామేమో, కాపాడదేమో. ఇప్పుడు మనం చూస్తాం కదా, ఆకు గడ్డిపోచని పట్టుకుని ఈత కొడతారు, మరి ఏం చేస్తారు, లేకపోతే పట్టుకుంటే ఆగుతుందేమో. ఇది కూడా అంతే, తాడం పట్టుకుంటే తెలియక ఇంకా వేరే మార్గం లేదు, ఎట్లా చచ్చిపోతారు, కొంచెమన్నా కాపాడుతుందేమో, ఓసారి జరుగుతాయి కదా ఇంకెక్కడన్నా పడుతుందేమో అని అట్లా చాటలు కూడా అడ్డం పెట్టుకున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు రాశారు తెలంగాణ ఆర్మడ్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్. మామూలు చరిత్రన మీకు అచ్చంపేటలో ఎంత పెద్ద పోరాటం, అచ్చంపేట పెద్ద పోరాటం. అందుకని హరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ అంటే సర్వయ్య నాయుడు తమ్ముడు అచ్చంపేట గురించి చాలా గొప్పగా రాసిండు. దాన్ని 6 తెలుగులో తర్జమా చేసిండు. అచ్చంపేట నీవు ఒక అసామాన్య కుగ్రామము, తెలంగాణ పల్లెలన్నీ నీలోనే ఇమిడి ఉండే. అచ్చంపేటలో ఎంత పెద్ద పోరాటం జరిగింది, నల్లమల్ల ఎంత పెద్ద పోరాటం, పక్కనే కదా నల్లమల్ల ఎంత పెద్ద పోరాటం జరిగింది, మననూరు, వంగూరునిపల్లి, మాధవోనిపల్లి, అమ్రాబాదు, వట్వర్లపల్లి, పక్కన ఫర్హాబాదు, ఆ పక్కన మేడిమల్కల, ఆ పక్కన అప్పాపూరు, ఎంత పెద్ద పోరాటాలు. అప్పటి నుంచి ఆఖరికి ఏమండార్ఫ్ కూడా వచ్చి పరిశోధన చేయాల్సి వచ్చింది, జర్మనీ నుంచి, ఆస్ట్రేలియా, లండన్ నుంచి వచ్చి, ఆస్ట్రేలియన్ ఆయన భార్య బెట్టి కూడా వచ్చి పరిశోధన చేసింది. ఎంత పెద్ద పోరాటం అని, మామూలు పోరాటమా? అందుకని మొదటి నుంచి తెలంగాణలో రక్తం భారతనే ఉన్నది, అడుగడుగు వీరుల రక్తం తడిసి పునీతమైంది. ఎంత పెద్ద ఇటువంటి దేశం ఎక్కడ లేదు. పంజాబ్ పోయినా తెలంగాణ గురించి చెప్తారు, బెంగాల్ పోతే ప్రతి చోట తెలంగాణ గురించి చెప్తారు. మనం మాట్లాడుకోం. తేబాగా జిందాబాద్, తెలంగాణ జిందాబాద్, వాళ్ళు అక్కడ చెప్పే స్లోగనే అది. తేబాగా బెంగాల్ తేబాగా పోరాటం అంటే 3వ వంతు మాత్రమే పన్ను కడతాము అని చెప్పి, వాడు పంటలు ఆఫ్ తీసుకొని పోతే కౌలు కింద, లేదు మేము 3వ వంతే కడతాం, ఆఫ్ కట్టమని చెప్పి పెద్ద పోరాటం చేశారు బెంగాల్ రైతులు. కేరళనే ఆ టైంలో వాయులార పొన్నపుర పోరాటం, తెలంగాణ పోరాటం. ఈ 2 వాయులార పొన్నపుర తేబాగా కలిసినా కూడా తెలంగాణలో సగం కూడా కావు. అంత పెద్ద పోరాటం. ఇటువంటి పోరాటం ఎన్ని పుస్తకాలు వచ్చినాయి. ఇదంతా మనం సరే చెప్తున్నాం. సుందరయ్య గారు రాసినారు, నల్లా నరసింహులు గారు రాసిన తెలంగాణ మీద, దేవులపల్లి వెంకటేశ్వరరావు రాసిన చాలా పుస్తకాలు వచ్చినాయి. అవన్నీ చిన్న విషయం. వీళ్ళంతా కమ్యూనిస్టులు కాబట్టి మాది గొప్ప పోరాటం అంటారు, ఒప్పుకుంటాం. కానీ ఎవరైతే తెలంగాణ సాయుధ పోరాట యోధులను అణిచేసినరు అంటే పోలీస్ యాక్షన్ తర్వాత చంపినరు, కొట్టినరు, తన్నినరు, గుడ్లోడ బీకినరు, గోలుడ బీకినరు, జుట్టు కట్టి చెట్టుకి ఎలాడ తీసినరు, కాలు సరే నేను చంపుతున్నాం చెప్పురా రహస్యం, చెప్పలేవాడు. ఇగో వాడిని కాల్చిన నుండి కూడా కాలుస్తాం, చెప్పలే. ఇదంతా ఎవరు రాసుకున్నారు? ఆ ఆర్మీ ఆఫీసర్లు ఏమేం చేశారు అన్నీ రాసుకున్నారు. ఇట్లా కొట్టినాం, అట్లా కొట్టినాం, చెప్పలేదు, తొండలు వదిలినా కూడా చెప్పలేదు, దోతుల తొండలు వదిలినా చెప్పలేదు అని రాస్తే వాళ్ళు రాశారు. కొట్టిన వాళ్ళు అప్పటికే సెకండ్ వరల్డ్ వార్లో పాల్గొన్నారు, కేరళ పంజాబ్లో యుద్ధంలో పాల్గొన్నారు, బెంగాల్లో పాల్గొన్నారు, వాళ్ళందరూ బర్మా యుద్ధంలో పాల్గొన్నారు. వాళ్ళు దేశం అంతా ప్రపంచం అంతా తిరిగారు కదా వాళ్ళు 1942 సెకండ్ వరల్డ్ వార్ లాగా పాల్గొన్నారు. వాళ్ళే మేము ఇట్లా కొట్టినాము, అయినా ఒక్క విషయం చెప్పలేదని రాసుకున్నారు. అయితే ఆర్మీ ఆఫీసర్స్ ప్రతిరోజు ఏం చేసినారో రాయాలి, ఎవరెవరు కొట్టినా కూడా రాయాలి, ఎవరిని చంపినా కూడా రాయాలి, రాస్తారు. రాస్తే అవన్నీ 50 ఏళ్ళ దాకా రహస్య పత్రాలు, క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్. 50 ఏళ్ళ తర్వాత డీక్లాసిఫై అవుతాయి, అంటే బహిరంగం అవుతాయి. ఈ అన్నిటిని చదివి అమెరికాలో ఫెయిర్ఫీల్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అని డాక్టర్ సునీల్ పురుషోత్తం, ఆయన ఒక పుస్తకం రాసిండు. ఏమి వీరులు వీళ్ళు, ఆయన ఇక్కడ లేడు, అమెరికాలో ఉంటాడు, హిస్టరీ ప్రొఫెసరు. ఇది ఎంత గొప్పగా రాశారు మా ఇండియా గురించి అని. తెలంగాణ ఆయన కాదు, నార్త్ ఇండియను, ఎప్పుడో అక్కడ పోయి వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉంటున్నారు. మా ఇండియన్స్ గురించి గొప్ప రాసిండు, పుస్తకం రాసిండు. ఆ పుస్తకం పేరు ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్. ఫెయిర్ఫీల్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పబ్లిష్ చేసింది. ఇంత గొప్ప చూడండి, బ్రిటిష్ ఇంత గొప్ప పోరాట యోధుల్ని మేము ఎక్కడ చూడలేదు అని ఎవరు రాసిండ్రు? బ్రిటిష్ వాళ్ళే రాసిండ్రు. ఇంత గొప్పగా ఇక్కడ ఉంటే ఎందుకు చేయలేదు? ఎందుకని ఇంత పెద్ద పోరాటం కాబట్టి రావినారాయణ రెడ్డికి అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి, నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు. పూల్పూర్ నుంచి నెహ్రూ పోటీ చేస్తే ఆయన కంటే ఎక్కువ 52లో రావినారాయణ రెడ్డికి. అది డ్యూయల్ కాన్స్టిట్యున్సీ. ఆయన డ్యూయల్ కాన్స్టిట్యున్సీ అంటే ఒక ఎస్సీ, ఒక రిజర్వ్ ఉంటుంది, ఒక నాన్ రిజర్వ్ ఉంటుంది. రావినారాయణ రెడ్డికి ఆయన కంటే ఎక్కువ ఓట్లు సుంకమచ్చాలంటే దళితుడు, పీడిఎఫ్ అంటే కమ్యూనిస్టే, ఆయనకి ఇంకా ఎక్కువ వచ్చినాయి. రావినారాయణ రెడ్డి నాకంటే ఎక్కువ సుంకమచ్చాలకు వచ్చినాయి. ఎంత వచ్చింది, ఎంత పెద్ద ప్రతిభ అది, ఎంత పెద్ద ప్రజలంతా పోలరైజ్ అయ్యారు కదా. ఢిల్లీలో కూర్చున్నాడు మేము విముక్తి చేసినామని చెప్తాడు. మరి మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది నల్గొండలో? మీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సీట్లు ఎక్కువ రాలేదు? తర్వాత వచ్చిన దొంగ పనులు చేసి వేరే విషయం. మరి వాళ్ళు ఎందుకు గెలిచిండ్రు? ఎంత పెద్ద పోరాటం, పెద్ద మామూలు పోరాటమా? చదువుమనండి వాళ్ళను.
ఫ్రమ్ రాష్ట్ర రిపబ్లిక్ ఏందో చదవమనండి, సునీల్ పురుషోత్తం రావు, అమెరికాలో పబ్లిష్ అయింది అది. ఇంత పెద్ద పోరాటం జరిగితే ఢిల్లీ వాడు మేము చేసినామని చెప్తాం. ఏమన్నా జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా, ఇంగిత జ్ఞానం ఉందా? ఇంకా అంతో ఇంతో మొన్న సినిమా వచ్చిన తర్వాత తెలిసింది బాధలు ఎంత పెట్టిర్రు. మీరు ఎందాక చెప్పింది బట్టలు ఇప్పి బతుకమ్మ ఆడిపించారని చెప్పి, శవాల చుట్టూ బతుకమ్మ ఆడిపించారని ఓ చెప్పి. శవాలు భర్తలు చంపి 180 మంది చంపినాడు. మేము ఆ తర్వాత పోయి ఇంటర్ శౌర్యయాత్ర చేసినాం. ఆ ఇంగ్లాండ్లో ఏమైందంటే వ్యాలర్ టూర్ అంటది, అంటే ఎక్కడెక్కడ వీరులు చచ్చిపోయినరు శౌర్యం చూపించి అక్కడ చూడ్డానికి పోతారు. వ్యాలర్ టూర్ అంటారు. వ్యాలర్ అంటే శౌర్యం. వ్యాలర్ టూర్ యూరోప్లో జరుగుతుంది. మేము కూడా శౌర్యయాత్ర చేసినాం. బైరాన్పల్లి పోయినాం, కూటిగల్లు పోయినాం. ఎప్పుడు సార్ ఇది 2008లో 2009లో అన్ని చోట్ల తిరిగి అందరిని తీసుకుపోయినాం మేము, ఒకరిని కాదు. వాడిని టీవీలో కూడా వచ్చింది, ఏబిఎన్లో వాళ్ళు లైవ్ ఇచ్చిండ్రు. అవునా? ఏబిఎన్ ఛానల్. శౌర్యయాత్ర పెట్టాలి కదా, వ్యాలర్ టూర్ అని చేసి చెప్పినాము. తెలియదు జనానికి, లేకపోతే ఇంకేం తెలుస్తుంది సార్. మేము ఆకాశ దీపాలు వెలిగించి పంపించిన పెద్ద పెద్ద ఇంత పెద్ద కొవ్వొత్తులు తయారు చేయించుకొని తీసుకొని పోయి స్తూపం దగ్గర పెట్టినాం. స్తూపం వద్ద దీపాలు, స్తూపం దీపం అని పెట్టినాం ప్రోగ్రామ్. దీపాలు పెట్టినాం. గద్దరు వచ్చిండు, అన్నిటి గద్దరు వచ్చిండు, బెల్లెలతో వచ్చింది, విమలక్క వచ్చింది. వీళ్ళందరినీ తీసుకొని పోయినా. వాళ్ళకు కూడా తెలియదు ఇంత చరిత్ర ఉండనేది. తర్వాత తెలిసింది వాళ్ళకు. వాళ్ళు యోధులే, గొప్పలు కాదంటుంది వీల్లేదు. పాపం గద్దరు ఎక్కడ రాలే, అన్ని చోట్లకు వచ్చిండు. అన్ని చోట్ల దీపాలు, ప్రతి స్తూపం దగ్గరకు వచ్చి, ఊరు స్తూపం లేని ఊరు ఉంటుంది తెలంగాణలో. ప్రతి దాని చరిత్ర ఉంటుంది. రక్త చరిత్రనే కదా అదంతా, వీరుల రక్తమే కదా అంతా. ఇంత చరిత్ర పెట్టుకుని ఢిల్లీ కూర్చున్న జోకర్లు ఏదో మాట్లాడితే మనం వినాలనా? ఏం తెలుసు నీకు? తెలుసా నీకేమన్నా? ఢిల్లీ అవతల ఏముందో తెలుసా? యమున అవతల ఏముందో నీకు తెలుసా? తెలియదు కదా వాళ్ళకు. వాడు హైదరాబాద్ చరిత్ర చెప్తే మనం చెవులు మనం వినాలి. ఎట్లా వింటాం? పిచ్చోలా మామ? చెప్పేటోడు బద్మాష్, వినేటోడు బేకూఫ్. మనం బద్మాష్లం ఉండొద్దు, బేకూఫ్లం ఉండొద్దు. బెత్తం తీసుకోవాలి, ఒకరిని అడగాలి, చెవి మెలేసి చెప్పాలి వానికి. ఇదిరా మా చరిత్ర అని ఘనంగా చెప్పుకోవాలి. మీరు అంటుండే ఇందాక నేను ఆర్టికల్స్ చదువుతుండే సార్, కాసిం రాజ్వీ గురించి మాట్లాడాం కదా. 2 రకాల ఆర్టికల్స్ చూసిన. ఒకటేమో ఆయన లోపలేసారని, కొన్ని ఏళ్ళు మన జైల్లో ఉన్నాడని, ఇంకో దగ్గర ఏమో ఆయన వదిలేసారు అని. ఏది నిజం అసలు? వదిలేసిందే నిజం. ఓకే, వాడు ఏదో రహస్యంగా ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, హౌస్ అరెస్ట్ ఏముంటుంది? ఎక్కడ లేదు. వాడిని నువ్వు వదిలిపెడతావు, హౌస్ అరెస్ట్ నుంచి బయటికి రా, నేను వదిలేస్తాం. పాకిస్తాన్ వెళ్ళిపోయింది వాడు, అయిపోయింది. ఫ్యామిలీ కూడా అక్కడనే ఉండే. కాసిం రాజ్వీ అంతే, లాయక్ అలీ అంతే, అందరూ అంతే. ఒకరు కాదు. లాయక్ అలీ అంటే ప్రైమ్ మినిస్టర్ ఉండే. ఒక్కరిని శిక్ష లేసి ఒక్క రజాకారికి శిక్ష వేసి చూపించండి. ఏం జరుగుతుంది? నాజీలు దొంగ పనులు చేస్తే, హిట్లర్ వాళ్ళు అనేక మందిని చంపితే, జ్యూస్ను చంపితే, కార్మిక వర్గం ట్రేడ్ యూనిస్టులను చంపితే, కమ్యూనిస్టులను చంపితే ఏం చేసిండ్రు? హిట్లర్ ఓడిపోయినాక వాళ్ళందరూ తీసుకొచ్చి న్యూరెంబర్గ్ ట్రయల్ చేసిండ్రు. చేసి ఏమేమి దొంగ పనులు చేసిండ్రో విచారించి రుజువు చేసి, ఆరోపణలన్నీ రుజువు చేసి శిక్షలు వేసిండ్రు. దాని పేరు న్యూరెంబర్గ్ ట్రయల్. అట్లాంటిది ఇక్కడ ఏమైనా చేసిండ్రా? ఒక్కడెందుకు చేయలే? కాంగ్రెస్ వాళ్ళు అడుగుదాం, కాంగ్రెస్ వాళ్ళని అడుగుదాం, సర్దార్ పటేల్ని అడుగుదాం. ప్రాగ్, చెకోస్లోవేకియా 10,000 మంది ఇంటర్నేషనల్ యూత్ కన్వెన్షన్ జరిగితే తెలంగాణలో వాళ్ళని వృద్ధిస్తారట. మీరు స్వాతంత్ర యోధులను ఎట్లా వృద్ధిస్తారని 10,000 మంది యూత్ ర్యాలీ జరిగింది. వాళ్ళు అక్కడ ఆ ప్రపంచం మొత్తం నుంచి వచ్చిన వాళ్ళు చేశారు. అప్పుడు భయపడరు. టైం మ్యాగజైన్లో ఇంటర్వ్యూ వచ్చింది, టైంలో వచ్చింది, వీళ్ళందరూ వృద్ధిస్తున్నారంట అని. వస్తే అప్పుడు పెద్ద ర్యాలీ జరిగితే సిగ్గుపడి చివరికి వాళ్ళన్నింటినీ యావజ్జీవ శిక్షగా మార్చారు. లేకపోతే అందరూ వృద్ధిస్తుంటారు వాళ్ళు. ఇంత దుర్మార్గాలు చేసి మేమేదో గొప్ప చేసినామని చెప్పుకుంటారేమన్నా? సిగ్గు శరం ఉండాలి కదా చెప్పుకుంటారు. ఢిల్లీ వాళ్ళు దొంగలే కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా వెదవలే కదా వాళ్ళు. బుద్ధి ఉందా మీకేమన్నా? మీరు గొప్పలు చెప్పుకుంటారు. ఆ తెలంగాణ వాళ్ళు శౌర్యం లేదా, పోరాటం లేదా? ఏం జరిగింది? ఒక్కటే జరిగింది. ఏంటంటే ప్రజల పోరాటం వల్ల వెట్టి చాకిరి రద్దయింది. అంతకుముందు వెట్టి చాకిరి ఉండేది, బేగారి అంటారు హిందీలో, బేగారి రద్దయింది. ఫోర్సిబుల్ కన్వర్షన్స్ ఉండేవి, బలవంతంగా చేసేవాళ్ళు. అనల్ మాలిక్ అంటే ఎవరి ముస్లిం ఈజ్ అ రూలర్ అని ఉండేది. అది బంద్ అయింది. బంద్ అయ్యి ఇది పోయింది. దీని తర్వాత పోయింది. అట్లా 1-2 మంచి పనులు జరిగినాయి తప్ప తక్కిన ఏమి గొప్ప జరగలేదు. ప్రజలకు ఏం జరగలేదు. స్వాతంత్ర యోధులకు గుర్తింపు కూడా లేదు. ఎవరికి ఏమి ఇచ్చారు మీరు? ఏ ఫ్రీడమ్ ఫైటర్స్కి ఏమి ఇచ్చారు? ఆఖరికి నంద్యాల శ్రీనివాసరెడ్డిని జైల్లో పెడతారు, రాఘవరెడ్డిని బయట జైల్లో పెడతారు, అందరిని జైల్లో పెడతారు. 59 దాకా 1959 వరకు జైలు ఉంటారు వాళ్ళు. 48 పోలో అయిపోతే 59 వరకు ఉన్నారు. అసలైన యోధులు ఏమో జైల్లో పెట్టినావు, నిజాం తీసుకొని రాజ్భవన్లో పెట్టినావు, రాజ్భవన్లో ఉండాల్సిన వాళ్ళేమో జైల్లో పెట్టినావు. ఏం జరిగింది? మీరు అడుగుదాం, సమాధానం అంటే చెప్పండి. ఇప్పటికి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పండి. ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు, హైదరాబాద్లో కూర్చున్న సమాధానం చెప్పండి. పక్కా విద్రోహం. విమోచన కాదు, విలీనం కాదు. విలీనం నిజమే కావచ్చు, విమోచన కూడా నిజమే కావచ్చు, కలిసిపోయిండొచ్చు ఇండియన్ యూనియన్లో. కానీ ఏమైంది? ఎక్కడ జరిగింది? వాడు ఏం చెప్పిండు? రజాకారులు ఏం చెప్పిండ్రు? మరాఠీ వాళ్ళని, తెలుగు వాళ్ళని ఏం చెప్పిండ్రు? అందరూ అన్నారు నిజాం స్టేట్లో మరాఠీ, కన్నడ, తెలుగు. వాడు ఏం చెప్పిండు? తెలంగి, బేడంగి, పద్ధతి పాడు లేనాడు తెలుగోడు. కన్నడ కపటి, కన్నడ అంటాడు కపటి. మరాఠీ హరాం కోర్, మరాఠీడు హరాం కోర్ చంపు. ఇట్లా వాడు స్లోగన్ కదా రజాకారులది. మరి ఎందుకు శిక్ష లేదు వాళ్ళకు? ఏం చేశారు మీరు? వాడు స్లోగన్ ఇది.
తెలంగి బేడంగి కన్నడ కపటి మరాఠీ ఆరాంకూర్ అందరు ఇట్లా చేస్తే ఎందుకు శిక్ష లేలే, ఎందుకు విచారణ చేయలే, వాళ్ళని ఎందుకు రాజ్భవన్లో పెట్టినరు, వీళ్ళని ఎందుకు జైల్లో పెట్టినరు, వీళ్ళు ఎందుకు 4,000 మందిని ఎందుకు చంపినరు, సమాధానం చెప్పాలి కదా. ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు, హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళు చెప్పమని వాళ్ళను. అందుకని ఇది పక్కా విద్రోహము, పక్కా మోసం, ఇది దగా. ఇది అందుకని దగాకోర్లు మాట్లాడితే, ఇట్లా దొంగ మాటలు మాట్లాడితే నల్లమల్ల నక్కలు కూడా నవ్వుకుంటాయి. ఎవడు నమ్ముతాడు వీళ్ళను. అందుకని మనం గట్టిగా చెప్పాలి, చెవులు మెలేసి చెప్పాలి, బెత్తం తీసుకొని ఇబ్బంది కూడా చెప్పాలి. అయితే సార్ ఇంకొక చిన్న విషయము, చిన్న విషయంతో నిజాం టాపిక్ ఆపుతా. నిజామ్స్ టైంలో మంచివి కూడా అయినాయి అనే ఒక కాన్వర్జేషన్ ఉంది కదా. అంటే కాలేజీలు కానివ్వండి, అంటే ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, చెరువుల విషయాలు కానివ్వండి, ఇలాంటి వాటి గురించి మాట్లాడినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఒకటి, బ్రిటిష్ వాడే డిసైడ్ చేసిండు పాలసీ అంతా, ఎడ్యుకేషన్ పాలసీ. చెప్పినట్టు ఏం చేసిండు, బ్రిటిష్ వాడే హైదరాబాద్లో కాలేజ్ పెట్టమన్నాడు. దానికి ఎవరిని దానికి ప్రిన్సిపల్ పెట్టాలి కదా, నిజాం కాలేజ్ పెట్టించింది. బ్రిటిష్ వాడు పెట్టి చెప్తేనే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ అట్నే వచ్చింది. 1920 ఓయూ క్యాంపస్ అంటారు. ఓయూ క్యాంపస్ అట్లనే వచ్చింది. కట్టింది ఎవరు? జెస్పర్ కేమ్ ఫ్రమ్ ఫ్రాన్స్, ప్యారిస్ నుంచి వచ్చిండు. వరల్డ్ రెనౌండ్ ఆర్కిటెక్ట్. కానీ మంచిగానే కట్టిండు. బయట వాళ్ళే వచ్చిండు, అన్ని చోట్ల చేసి కట్టింది వాళ్ళే. బ్రిటిష్ వాడే చెప్పిండు జెస్పర్ తీసుకురమ్మని, తీసుకొచ్చిండు, కట్టించిండు. నిజాం కాలేజ్ పెట్టిండు. నిజాం కాలేజ్ పెడితే ప్రిన్సిపల్ ఎవరు ఉండాలి? అప్పుడు అందరికంటే పెద్ద ప్రొఫెసర్ లండన్లో ఎవరు అంటే అఘోరనాథ్ చట్టోపాధ్యాయ, అంటే సరోజినీ నాయుడు తండ్రి. సో సరోజినీ నాయుడు తండ్రి ఆయన తీసుకురమ్మంటే ఆయన తీసుకొచ్చి ఇక్కడ ప్రిన్సిపల్గా పెట్టి, అది నిజాం కాలేజ్ వాజ్ అఫిలియేటెడ్ టు మద్రాస్ యూనివర్సిటీ. ఓకే, ఇక్కడ అప్పుడు ఉస్మానియా లేదు, దానికంటే ముందు ఇది వచ్చింది మద్రాస్. అది బ్రిటిష్ వాడు డిసైడ్ చేసిండు ఎవరు ఉండాలి, దీనికి ప్రిన్సిపల్ ఎవరు ఉండాలి కూడా వాళ్ళే చెప్పిండు. అట్నే ఉస్మానియా హాస్పిటల్ పెడితే దానికి సూపరింటెండెంట్ ఎవరు ఉండాలి, ఎడ్వర్డ్ లారీ ఉండాలి. ఇప్పటికి ఉంటుంది పాపం, ఎడ్వర్డ్ లారీ మంచోడే, బ్రిటిషోడే కావచ్చు. ఆ తర్వాత ఎవరు వచ్చిండ్రు? రొనాల్డ్ రాస్, నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా మలేరియా వెక్టార్ కనిపెట్టినందుకు, ఆయన వచ్చింది. బ్రిటిష్ వాడే అందరిని పెట్టిండు, ఇక్కడ డిసైడ్ చేసిండు, ఇక్కడ రెసిడెంటే డిసైడ్ చేసిండు. సో కాబట్టి నిజాం మంచి చేసిన లేదు. కానీ అట్లనే చెంచులకు 1,06,000 ఎకరాల 8,000 ఎకరాల భూమి ఇచ్చిండు. అది ఎవరు చెప్తే ఇచ్చిండ్రు? ఏమంటారు? ఫుల్ లండన్ నుంచి వచ్చి, ఆయన ఆంథ్రోపాలజిస్ట్, ఆయన భార్య బెట్టి, ఆమె ఆంథ్రోపాలజిస్ట్, ప్రొఫెసర్స్ వాళ్ళు లండన్లో. వాళ్ళు వచ్చి చూసి పాపం దిస్ ఇంట్రెస్టింగ్ ట్రైబ్ ఈజ్ ఆన్ ది డిక్లైన్, ఈ జాతి చచ్చిపోతున్నది, అందుకని వీళ్ళకు ఏదైనా చేయాలి. వాళ్ళకు ఇండియాలో ఏముంటుందంటే ప్రైవేట్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, ప్రైవేట్ ల్యాండ్ ఉంటుంది, కమ్యూనిటీ ల్యాండ్ ఉండదు. అంటే ఈ ల్యాండ్ అంతా ఊరిది, ఈ ల్యాండ్ అంతా ఈ కులానిది, అట్లా ఉండదు. కానీ ఫస్ట్ టైం చెంచు రిజర్వ్ పెట్టింది. చెంచులందరూ కలిపి భూమి వాళ్ళకే అని చెప్పి, ఎక్కడ దారవరం, కృష్ణానది దారవరం బాగా అట్లా పోయి ఫర్హాబాద్ నుంచి పోయి, లింగాల నుంచి పోయి మళ్ళీ కృష్ణానది, కాక్లేటి వాగు, ఎల్ల అట్లా వాగుల నుంచి తీసుకొని పోయి పెట్టిండ్రు. కొండల గిండలు అన్ని తీసుకొని పెట్టిండ్రు. ఫస్ట్ టైం పెట్టిండ్రు. ఇదంతా బ్రిటిష్ వాడు చెప్తూనే చేసిండు. క్రాఫ్టన్ వాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ. అంత రాసుకుంటూ కూడా క్రాఫ్టన్ చెప్తే నేను ఇస్తున్నాను కూడా చెప్పిండు. క్రాఫ్టన్ ఎవరు చెప్పిండు? ఏమంటారు చెప్తే చేసిండు. సో వాళ్ళు చెప్తేనే జరిగింది. ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా బయట వాడు చెప్తే సొంతంగా జరగలే. ప్రతిదీ వాళ్ళు డిక్లేర్ చేసింది, చేయకపోతే సంగతి చూస్తాం. సో మంచి చెడు ఏది చేసినా అదే వాళ్ళే అక్కడి నుంచి వచ్చి వీళ్ళ అకౌంట్లో వేయకూడదంట. వాళ్ళే హైదరాబాద్ 1908 ఫ్లడ్స్ వస్తే హైదరాబాద్ కొట్టుకొని పోతే 50,000 మంది చచ్చిపోతే మహబూబ్ అలీ ఖాన్ టైంలో జరిగింది. అది దుఃఖపడ్డాడు, నిజమే అది. కానీ మరి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఎవరు చెప్పిండ్రు? బ్రిటిష్ వాళ్ళే చెప్పిండ్రు. వరల్డ్స్ బెస్ట్ ఇంజనీర్ ఈజ్ అవైలబుల్ ఇన్ మైసూర్. ఆయన పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మోక్షగుండం విశ్వేశ్వరయ్యని పోయి బతిమలాడు అంటే ఈయన పోయి బ్రిటిష్ వాళ్ళు చెప్తేనే పోయి మైసూర్ రాజాని అడిగిండు. జయచామరాజా వాడేవారును అడుగు ఏమంటే ఈ ప్లీజ్ లెండ్ యువర్ ఇంజనీర్ అంటే ఇచ్చిండు. సో కట్టించింది ఎవరు? వాళ్ళే. సో మూసీ నదిని పెంచటము, దాని లోతు పెంచటము, ఎంబ్యాంక్మెంట్ ఇక్కడ నుంచి అక్కడ దాకా చేయడం, మూసీ బ్యూటిఫికేషన్ ఏంది, అటుపక్క హైకోర్టు, విక్టోరియా జనానా హాస్పిటల్, ఇటుపక్క స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా హాస్పిటల్, మిస్సిపి హ్యాంగర్ బస్ స్టేషను, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? సాలార్జంగ్ మ్యూజియం ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? బ్రిటిష్ వాళ్ళు చెప్తేనే వచ్చినాయి, ఊరికే రాలే అది అంతా. అందుకని వాళ్ళు చెప్తేనే వీళ్ళు చేసిండ్రు. నిజాం సొంతంగా కాదు చేసింది. అయితే దాంట్లో కూడా కొన్ని మంచి ఉంటాయి. దొంగలు కూడా మంచి పని చేస్తారు, తప్పేముండదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇంకా పెద్ద దొంగలు కావచ్చు. వాడు దొంగ అయితే వీడు గజ దొంగ కావచ్చు, చోరు అయితే వాడు చోరు అయితే వీడు మహాచోరు కావచ్చు. రైట్. సో అందుకని మంచి చెడు ఏది జరిగినా అన్ని ప్రతి ఒక్కరికి మంచి ఉంటుంది, ప్రతి ఒక్కరికి చెడు ఉంటుంది. అది మీరు చెప్తున్న దాన్ని బట్టి మనకి ఇండిపెండెన్స్ August 15th కాదు, September 17th అంతో ఇంతో వచ్చింది అనుకోవచ్చా? అది అనుకోవడానికి కూడా లేదు. నిజానికి అప్పుడు స్లోగన్ ఏముందంటే విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే స్లోగన్. రైట్. సుందరయ్య గారు కూడా అదే చెప్పారు. నిజమే, విశాలాంధ్ర ఏర్పడడం గల ప్రజారాజ్యం వచ్చింది. నిజాం పోతేనే కదా వచ్చింది.
1956 అక్టోబర్ 31 వరకు నిజామే ఉన్నాడు. నిజాన్ని చెప్పాలంటే నవంబర్ 1 వరకు ఉన్నాడు. సో విశాలాంధ్ర ఏర్పడింది మర్నాడు ఏర్పడింది 1956 నవంబర్ 1. అప్పటిదాకా నిజామే ఉన్నాడు కదా. అప్పుడే ప్రజారాజ్యం వచ్చింది. అరే పేపర్ల ప్రకారం 48కి వెళ్ళిపోయిండు అని. 48 వెళ్ళిపోతుందంటే అట్లే ఉంటుంది. ఇప్పుడు వాడు వచ్చేసి బాలవదిరాజు చెప్పుకోడు నేను చంపిన పులినని. పేరుగాడు వచ్చి చెప్పుకుంటాడు, పేరుగాడు రాజు అవుతాడు. చరిత్రలో అట్లే ఉంటుంది కదా. రైట్. ఇప్పుడు అసలు తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళు గద్దరు చెప్పుకోకపోయి, బిల్లెలతో చెప్పుకోకపోయి, ఇక్కిరిస్థితులు చెప్పుకోకపోయి, పోరాటం చేసిన వాళ్ళు చెప్పుకున్నారా? ఆ టైంలో వాళ్ళంతా చేసినప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు? బిల్లు పెట్టినప్పుడు కూడా లేడు ఆయన కేసీఆర్. సోనియా గాంధీ బిల్లు పెట్టినప్పుడు కూడా పార్లమెంట్లో కూడా లేడు. ఎన్నడు పోయింది ఆయన పార్లమెంట్కు? ఎవరు పెట్టిన బిల్లు? సోనియా గాంధీ పెట్టింది. ప్రజల పోరాటాలు జరిగితే బిల్లు పెట్టింది. ఆ మాట ఇచ్చింది కాబట్టి, మాట ఇచ్చింది కాబట్టి 2014 ఎలక్షన్ అయినప్పుడు మొట్టమొదటి పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ మేనిఫెస్టోలో పెట్టింది, మేము తెలంగాణ ఇస్తాము, దానికోసం ఒక స్టేట్ రిఆర్గనైజేషన్ కమిషన్ కావాలని ఇచ్చింది ఆమె. ఈ మాట ఇచ్చింది. తర్వాత మళ్ళీ అమలు చేయాల్సి వచ్చింది కాబట్టి ఆమె బిల్లు పెట్టింది పార్లమెంట్లో. బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ లేడు. ఎప్పుడు లేడు ఆయన. నేను తెలంగాణ తెచ్చినంటే నమ్ముతారు. మీడియా అంతా మేనేజ్ చేసిండు ఆయన. అసలు ఎవరి ద్వారా వచ్చింది? 5 తలల పేరు చెప్పుకోవాలి. బెల్లెలత, ఢిల్లీలో పెట్టిన సోనియా గాంధీ, పెద్ద సుష్మా స్వరాజ్ కూడా బీజేపీ అయిండొచ్చు, కానీ ఆమె బిల్లు పెట్టకపోతే మీద అంతు చూస్తాను అది బీజేపీ. ఆమె కూడా గట్టిగా చెప్పింది. అట్లనే మాయావతి పక్కా బిల్లు పెట్టాలని చెప్పింది. చెప్తేనే ఆమె మా స్టేట్ 4, మీ స్టేట్ 4 ముక్కలు అవుతుంది, 4 ముక్కలు కానీ 40 ముక్కలు కానీ తెలంగాణ కావాలని చెప్పింది ఆమె. ఇట్లా అందరూ చెప్తే తెలంగాణ వచ్చింది. అంతేగాని ఆడవాళ్ళే ముఖ్యంగా చేసింది తెలంగాణ కోసం. ఇక్కడ కూడా ఆడవాళ్ళే పోరాటం చేసిన, ఢిల్లీ కూడా ఆడవాళ్ళే పోరాటం. మనతో ఏం సంబంధం పాపం? సోనియా గాంధీ కావచ్చు, మాయావతికి కావచ్చు, సుష్మా స్వరాజ్ కావచ్చు, ఏం సంబంధం పాపం? వాళ్ళంతా పోరాటాలు చేసింది కదా, చేస్తే అయింది కదా. ఇవన్నీ ఏం చెప్పకుండా వాళ్ళ పేరు ఎప్పుడని చెప్తారా? కేసీఆర్ మాయావతి పేరు చెప్తా. సుష్మా స్వరాజ్ ఎంత ఫైట్ చేసింది, సోనియా గాంధీతో గొడవ చేసింది, నువ్వు దొంగ పని చేస్తున్నావు అని చెప్పింది. ఆపేస్తున్నావు, బిల్లు పెడతట్లేవు. తిరిగింది కదా, ఊరంతా తిరిగింది కదా, తెలంగాణ అంతా తిరిగింది కదా సుష్మా స్వరాజ్. మరి ఆ పేరు ఎందుకు చెప్పరు? బీజేపీ వాళ్ళే చెప్పుకోరా, ఇంకేం చెప్తారు? కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీ పేరు చెప్పరు, బీజేపీ వాళ్ళు సుష్మా స్వరాజ్ పేరు చెప్పరు. ఎందుకు సిగ్గుపడుతున్నారు మీరు? అంటే ఆంధ్రలో ఓట్లు పోతాయని భయం. అలా అట్లా ఉంది వాళ్ళ సంగతి. ఎవడు చెప్పడు, వీడు చెప్పడు, వాడు చెప్పడు, వీళ్ళు చెప్తారు. రైట్. ఒక వీడియోలో చౌదరి, రెడ్లు వీళ్ళందరికీ ఈ పేరు ఎట్లా వచ్చిందో ఒక దగ్గర చెప్పారు. ఇవి కాస్ట్లో కాదు, వీటికి ఒక రకంగా పేరు వచ్చింది అని. ఒకసారి దాని గురించి మాట్లాడదామా? చౌదరి అంటే అది శివాజీ కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్. ట్యాక్స్ వసూలు చేయాలి. రైతుల దగ్గర వసూలు చేసి 1/4 రాజుకు కప్పం కట్టాలి. చౌత్ వసూలు చేయాలి. చౌత్ అంటే 10% ఆఫ్ ది క్రాప్. చౌత్ వసూలు చేసేవాళ్ళు. చౌరాస్తా అంటాం కదా, చౌ అంటే 4వ వంతు వసూలు చేసేవాడు చౌదరి. సర్దేశ్ముఖి అని ఇంకో ట్యాక్సేషన్ సిస్టమ్ ఉండేది. సర్దేశ్ముఖి అంటే పంట పండని పండకపోని 1/10 వసూలు చేసి రాజుకి కట్టాలి. అచ్చా. అంటే ఈ రోజు పంట పండలేదండి, మాకు సంబంధం లేదు, వాడు హైదరాబాద్లో కూర్చుంటాడు, ఢిల్లీలో కూర్చొని ఉంటాడు, వానికి తెలియదు. పంట పండితే వాడు వచ్చి చూసుకుంటాడు. 1/4 కట్టు కప్పం. పంట పండకపోతే మాకు తెలియదు. పంట పండినా పండకపోయినా 1/10 మాకు కడితే చాలు. ఈసారి మొదటిసారి చూస్తాం మేము క్రాప్ ఎంత వచ్చిందో. దాంట్లో ప్రతి ఏడాది 1/10 కట్టు. మేము వచ్చి రామిగా మేము పండినా పండకపోయినా కట్టాలి, కరువు వచ్చినా గిరువు వచ్చినా కట్టాలి. అట్లా వసూలు చేసేటోళ్ళు సర్దేశ్ముఖి అంటారు. సర్దేశ్ముఖి వసూలు చేసేటోళ్ళు దేశ్ముఖులు. ఓకే. వాళ్ళు జనరల్ బ్రాహ్మణులు ఉంటారు. చౌత్ వసూలు చేసేటోళ్ళు కాపులు, కమ్మలు అట్లా ఉంటారు. అది కులం కాదు. అది చౌదరి అనేది కులమే కాదు. మరి అబ్దుల్ గనీ ఖాన్ చౌదరి సెంట్రల్ మినిస్టర్ ఉండే, ఆయన కాపు కమ్మన? ఆయన చౌదరి చరణ్ సింగ్ కమ్మన? ఆయన కమ్మ కాదు కదా. చౌదరి అనేది టైటిల్, ఓల్ ట్యాక్స్ కలెక్షన్ ఏజెంట్కి ఇచ్చిన టైటిల్ అది. ట్యాక్స్ కలెక్షన్ ఏజెంటే అది, అంతే తప్ప అది కులం కాదు. రెడ్డి అంటే ఏంది అంటే అది మనం చెప్పుడు కాదు, సురవరం ప్రతాప్ రెడ్డి గారే రాసింది. రెడ్డి అంటే రట్టగుడి. రట్ట కన్నడలో భాషలో రట్టగుడి అంటే భూమిని గుత్తకు తీసుకున్న వాళ్ళు, ల్యాండ్ భూమి గుత్తేదారు, ల్యాండ్ కాంట్రాక్టర్. సో రట్టగుడి, రట్టుడి, రెడ్డి అయింది. రెడ్డి బై రెడ్డి అయింది. సో అది కులం కాదు. దాంట్లో అందరు ఉండొచ్చు, కాపులు ఉండొచ్చు, కమ్మలు ఉండొచ్చు, వెలమలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, రెడ్డి కూడా ఉండొచ్చు. రెడ్డి ఒకటి కాదు కదా, ఒడ్లేని రకాలు రెడ్లని రకాలని సామెత ఉంది. ఎడ్లని రకాలు రొడ్లని సామెత. అది ఏదైనా గూడేసిన వాళ్ళు ఉంటారు, గూడేస్తారు, నీరు తోడడానికి గూడేస్తారు కదా పంటకు, వాళ్ళు గుడాటి రెడ్లు. మూట కొట్టిన వాళ్ళు మొటాటి రెడ్లు. పాకనాటి వాళ్ళు పాకనాటి రెడ్లు అంటే పాకనాటి గొల్లలు ఉన్నారు, పాకనాటి రెడ్లు ఉన్నారు. తుంగభద్ర, కృష్ణానది మధ్యప్రదేశం, పాకనాడు పచ్చగా పాకలు ఉంటాయి, పశువులు ఎక్కువ ఉంటాయి.
పశువులు ఎంట పోయిన వాళ్ళు ఒకటే ఫ్యామిలీ వాళ్ళు, పశువులు ఎంట పోయిన వాళ్ళు పాకనాడు గొల్లోళ్ళు అయినరు, వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు పాకనాడు రెడ్లు అయినరు. ఇది సురవరం ప్రతాప్ రెడ్డి గారు కూడా పాకనాడే. ఇటిక్యాల అంటే గద్వాల దగ్గర ఉంటుంది, ఇటిక్యాల కర్నూలు యువతలు ఉంటుంది, ఇటిక్యాల పాడు అక్కడ నుంచి వచ్చిన. ఇప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి సుధాకర్ రెడ్డి అక్కడే పోయి ఉంటుండే, ఆయన బంధువే కదా. సురవరం సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ సుధాకర్ రెడ్డి ఆల్ ఇండియా సెక్రటరీ ఉండే కదా ఆయన. సో అట్లా ఆయన అనే రాసుకుంటూ వచ్చిండే, ఎన్ని రెడ్డి రాజుల చరిత్రలో కూడా రాసింది. అందుకని కులం కాదు, అది వృత్తి. అంత ఏంటంటే ప్రపంచంలో మొట్టమొదటి ఏంటంటే మనిషి ఎవల్యూషన్లో, చార్లెస్ డార్విన్ చెప్పిన ఎవల్యూషన్లో మొట్టమొదట హోమోసెపియన్స్ అంటే సేపియన్స్ అంటే నిటారుగా నిల్చున్నారు వాళ్ళు. అంతకుముందేమో వాళ్ళు ఏప్స్ నుంచి వచ్చిండ్రు. ఏప్స్ అంటే మంకీస్ అంటేనేమో తోకున్న కోతులు, ఏప్స్ అంటే తోకలేని కోతులు, నరవాండ్రాల నుంచి హోమోసెపియన్స్ వచ్చిండ్రు, నిటారుగా నిల్చున్నారు. నియాండర్తల్ కేవ్స్ నుంచి వచ్చిండ్రు, నియాండర్తల్ కేవ్స్, క్రోమానియన్ కేవ్స్, క్రోమానియన్ గుహాముఖాల నుంచి వచ్చిండ్రు. క్రోమానియన్ నుంచి హోమోసెపియన్స్, నియాండర్తల్ మనుషుల నుంచి హోమోసెపియన్. అక్కడ నుంచి వాళ్ళు హంటర్ గ్యాదరర్స్ అయ్యారు. హంటింగ్ చేయాలి, గ్యాదరింగ్ చేయాలి, అంటే పండ్లు ఏడాలి, జంతువులను పెట్టాలి, పండ్లు గ్యాదర్ చేసి తినాలి. ఆ తర్వాత పాస్టోరలిజం వచ్చింది. పశుపాలన వచ్చింది. పశుపాలన నుంచి పాస్టోరల్ ఎకానమీ నుంచి అగ్రేరియన్ ఎకానమీ వచ్చింది, అంటే వ్యవసాయం వచ్చేదాకా పద్ధతి ఉన్నది దానికి. సో అందుకనే వేదాల్లో కూడా ఏముంటుంది అంటే రెండు వృత్తులే ఉంటాయి, అజపాలురు గోపాలురు. అజం అంటే మేక, మేకలు కాసిన వాళ్ళు, ఆవులు కాసిన వాళ్ళు. కృష్ణుడు అదే కదా, అందరు నల్లగొంగడు వేసుకుని తిరిగినారు. ఖాళీ కమ్లీ వాలే తుంపే లాఖో సలాం అంటే మహమ్మద్ ప్రాఫెట్. ఖాళీ కమ్లీ వాలా మేరా యార్ హై మోహన్ బడా దిల్దార్ అంటే శ్రీకృష్ణుడు. భజన ఉంటుంది, కుటిచూడని ఉంటుంది. ఖాళీ కమ్లీ వాలా మేరా యార్ హై మోహన్ బడా దిల్దారే చిత్ర విచిత్ర మహారాజ్ పాట అది. అంటే నల్లగొంగడి కంబ్లీ అంటే గొంగడి. ఇంగ్లీష్ వాడు వానికి రాక కంబ్లీ అని చేసిండు. కంబ్లీ కాదు అది, KMLA, CUMBLA కాదు. ఇంగ్లీష్ స్పెల్లింగ్ చూడదు, హిందీ స్పెల్లింగ్ చూడాలి. సో మహమ్మద్ ప్రాఫెట్ కూడా నల్లగొంగడి వేసుకుని తిరిగిండు. అందరు పాస్టోరల్సే, పాస్టోరల్ అంటే పశుపాలకులే. ఆ తర్వాత వచ్చింది అగ్రేరియన్ ఎకానమీ. అగ్రేరియన్ ఎకానమీ తర్వాత ఇండస్ట్రియల్ ఎకానమీ. ఇండస్ట్రియల్ ఎకానమీ వచ్చేదాకా ప్రకృతి అంతా బాగుంది. 453 crores of years అయింది, అంటే 45 billion years అయింది. 45 billion అంటే 453 crores భూమి పుట్టి. అప్పటి నుంచి భూమి మంచిగానే ఉంది. ఇండస్ట్రియల్ ఎకానమీ వచ్చినాకనే స్టీమ్ ఇంజిన్ పెట్టడము, దాని తర్వాతనే గ్లోబల్ క్లైమేట్ చేంజ్ వచ్చింది, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, సముద్రాలు కరుగుతున్నాయి, మొత్తం ప్రపంచం నాశనం అయ్యేటట్టు ఉంది. ఇంకెక్కువ కాలం ఉండదు. అందుకని పూర్వం మళ్ళీ మనం వెనకకి వెళ్ళిపోవాలి. అగ్రేరియన్ ఎకానమీ కన్నా పోవాలి, పాస్టోరల్ ఎకానమీ కన్నా పోవాలి. అప్పుడు దేశం బాగుపడుతుంది, ప్రపంచం కూడా బాగుపడుతుంది. ఓకే సార్, మొన్న ఎలక్షన్స్ తర్వాత ఏపీ తెలంగాణ మళ్ళీ కంప్లీట్ నేషన్ వైడ్ ఎలక్షన్స్ తర్వాత నాకు తెలిసి ఆల్మోస్ట్ కొంచెం మీడియాని చూసేవాళ్ళు, సోషల్ మీడియాని చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి అర్థమైపోయి ఉంటుంది, ప్రతి న్యూస్ ఛానల్, ప్రతి న్యూస్ పేపర్ ఏదో ఒక పార్టీకి అఫిలియేషన్ అయిపోయింది, లేకపోతే వీళ్ళ గురించి వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడతారు అన్నట్టు. ఒకవేళ మిమ్మల్ని డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడిగితే, ఇంత ముందుకు మీడియా ఎలా ఉంది, ఇప్పుడు మీడియా ఎలా ఉంది, అసలు మీడియా గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు హికీస్ గెజెట్ వచ్చింది కదా, ఫస్ట్ ఇండియాలో పుట్టిన పత్రిక హికీస్ గెజెట్ వచ్చింది. ఓకే, బెంగాల్ గెజెట్ అని కూడా అందాం. ఆయన కూడా బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాసిండు. ఓకే, బ్రిటిషరే ఆయన. ఆయన జైలు పెట్టిన ఆయన. మొట్టమొదటి ఇండియాలో పుట్టిన పత్రిక అది. జైలు పోయిండు, ఫైట్ చేసి. ఆ తర్వాత వచ్చినాయి అన్నీ కూడా గవర్నమెంట్కి అనుకూలంగానే వచ్చినాయి. ప్రభుత్వాలు వచ్చినాయి, పార్టీలు వచ్చినాయి. అందుకని శ్రీశ్రీ కూడా ఏం చెప్పిండంటే, పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విష పుత్రికలు ఆంధ్రుల దినపత్రికలు అన్నాడు. ఆంధ్రులే కాదు, తమిళ అంతే, కన్నడ అంతే, మలయాళం అంతే, అమెరికాలో అంతే, ఇంగ్లాండ్లో కూడా అంతే. ఇంకా అన్యాయం, ఇంగ్లాండ్ అమెరికాలో అయితే ఇంకా దరిద్రం, అది మనది ఇంకా నయం. ఆడు ఎక్కువ తెలివి ఉంటే ఎక్కువ దొంగ పనులు అవుతాయి కదా. అయితే ఇంకోటి ఏం చెప్పిండు శ్రీశ్రీ, పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోలు కొండలు దాచేస్తాయి అని చెప్పి. ఇప్పుడు బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంటారా చెప్తారా ఎవరన్నా? ఈ బాధితుల కష్టాలు చెప్తారా? సురేఖ ఏమన్నది, ఆ సినిమా యాక్టర్ నాగార్జున ఏమన్నాడు, ఎల్లయ్య ఏమన్నాడు, మళ్ళీ దొంగలేదే కదా, గ్లామర్ ఉండాలి, అధికారం ఉండాలి, వాళ్ళదే చూపిస్తారు, ప్రజల కష్టాలు చూపిస్తారు. ఆసుపత్రులు ఎంత కష్టపడుతుండ్రు, తిండి లేక ఎంత కష్టపడుతుండ్రు, బెడ్ లేక ఎంత కష్టపడుతుండ్రు, సిలిండర్ లేక ఎంత కష్టపడుతుండ్రు, వెంటిలేటర్ లేక ఎంత కష్టపడుతుండ్రు, బయట ఎంత, ఏ హాస్పిటల్ కన్నా పోండి, బయట అటెండర్స్ ఎంత కష్టపడుతుండ్రు, రోడ్డు మీద పండుకుంటుండ్రు, చెట్టు కిందనే పడుకుంటుండ్రు, లోపల ఏమవుతుందో తెలియదు, డబ్బులు లేవు, ఎవడు పట్టించుకుంటుండ్రు? రాస్తారా ఎవరైనా? ఒక్క టీవీ చూపించండి. విద్యార్థులు ఎంత కష్టపడుతుండ్రు, తల్లిదండ్రులు ఎంత కష్టపడుతుండ్రు చూపిస్తారా? శ్రమజీవులు ఎంత కష్టపడుతుండ్రు, పొద్దున్న నుంచి రాత్రి పనిచేస్తూనే ఉంటారు, ఎర్ర టెండర్లు పనిచేస్తారు. ఒక్క ఛానల్ చూపిస్తుందా? పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోలుకొండలు దాచేస్తాయి. ఎందుకంటే పత్రికలు కొండలు గోలుకొండలు మణికొండలు హనుమకొండలు మింగే అనకొండలు అవి మామూలుగా కావు, అనకొండలే అవి. ఎవరి చేతులు ఉన్నాయి?
ఆయన ఏం చెప్పిండంటే చలపతిరావు గారు నెహ్రూ పెట్టిన పత్రిక ఎడిటర్ కదా ఆయన, మణికొండ చలపతిరావు గారు శ్రీకాకుళం, అక్కడ నుంచి చెన్నై పోయిండు, మహాపండితుడు ఆయన ఇంగ్లీష్లో. 14 ఏటనే అద్భుతమైన ప్రావీణ్యం సంపాదించిండు. చలపతిరావు నెహ్రూ ఫ్రెండ్ ఆయన. నెహ్రూ పెట్టిన పత్రిక ఎడిటర్ ఆయన, నేషనల్ ల్యాండ్ ఎడిటర్. కోటంరాజు రామారావు మొట్టమొదట, ఆ తర్వాత ఈయన, వీళ్ళిద్దరు. చలపతిరావు గురించి నెహ్రూ ఏం చెప్పాడంటే ఎంసీ అంటే ఎం చలపతిరావు ర్యాన్ అమక్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ వర్డ్స్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 14. 14వ ఏటనే పద ప్రపంచంలో స్వైర విహారం చేసినాడు అన్నాడు. ఆయన ఏం చెప్పిండు, ఫ్రీడమ్ ఫైటర్ ఆయన, బ్రహ్మచారి, దేశం కోసమే పనిచేసిండు. పండర్ రోడ్లు ఉండేవాడు ఢిల్లీలో, ఇండియా గేట్ పక్కన, మామూలుగా చనిపోయిండు ఆయన. అయితే ఆయన ఏం చెప్పిండంటే, నేషనల్ ఎడిటర్ కదా, ఫ్రీడమ్ ఫైటర్ కదా, ఆయన ఏం చెప్పిండంటే జర్నలిజం హస్ బికమ్ టోస్టింగ్, ఫీస్టింగ్ అండ్ ఫిటేయింగ్ జాబ్. విందు మందు వినోదం. టోస్టింగ్ అంటే మందే కదా, ఫీస్టింగ్ అంటే విందే కదా, ఫిటేయింగ్ తెలుసు ఏముంటుంది, పెగ్గులు ఎగ్గులు లెగ్గులు, కోడి లెగ్గు పెగ్గు ఎగ్గు, ఇదే, ఇంకేముంటుంది. ప్రెస్ క్లబ్ పోండి మీరు, ఆయన ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఉంది కదా, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అని ఏమన్నాడు, పార్లమెంట్ ముందే ఉంటుంది అది. సిగ్గుండాలి, పార్లమెంట్ ముందు ప్రెస్ క్లబ్ ఏంది, ఏముంటుంది, ఆడేమైనా ఉంటుందా, ఏముండాలి ప్రెస్ క్లబ్, అది అకాడమిక్ బాడీ అండ్ తర్వాత రిక్రియేషన్ బాడీ. రిక్రియేషన్ తప్ప అకాడమిక్ డిస్కషన్ ఏమైనా ఉంటుందా. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఉందా, ఢిల్లీ ప్రెస్ క్లబ్ ఉందా, బాంబే ప్రెస్ క్లబ్ ఉందా, న్యూయార్క్ ప్రెస్ క్లబ్ ఉందా, టోక్యో ప్రెస్ క్లబ్ ఉందా, ఏం లేదు. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అని ఏమన్నాడంటే ఆయన చలపతిరావు గారు, బూజర్స్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా తాగుబోతుల సంఘం అని రాయను. ఆయనే అన్నాడు. ఇంకోటి ఏమన్నా తెలుసా, జర్నలిజం విచ్ షుడ్ హావ్ బీన్ గ్రేట్ స్ట్రెయిన్ అండ్ హార్ట్, హృదయభారంగా ఉండాలి కదా. ఏమైంది గ్రేట్ స్ట్రెయిన్ అంటే, సమాజంలో జరిగే అన్యాయాలను చూసి హృదయభారంగా ఉండాలి. గ్రేట్ స్ట్రెయిన్ అండ్ హార్ట్ హస్ బికమ్ గ్రేట్ స్ట్రెయిన్ అండ్ లివర్ అన్నాడు. ఫుల్ మందు కొట్టాలి కదా, ఆ రోజులో చెప్పిండు ఆయన. ఆయన ఇంకో మాట ఏం చెప్పిండంటే, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ ఓనర్ ఆఫ్ ప్రింటింగ్ మషిన్స్. అత్యంతరాలజం అన్నదే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ ఓనర్ ఆఫ్ ప్రింటింగ్ మషిన్స్. జర్నలిస్టులది కాదు, ఎడిటర్లది కాదు. రైట్. ఆయన ఇంకో మాట ఏమనంటే, నో బడి రైట్స్ ఎడిటోరియల్స్. ఏ సంపాదకుడు సొంత అభిప్రాయాలు రాయడు. ఎడిటోరియల్ అంటే నా అభిప్రాయం, నేను ఎడిటర్ను, నా అభిప్రాయాలే రావాలి దాంట్లో. నో బడి రైట్స్ ఎడిటోరియల్స్, ఎవ్రీబడి రైట్స్ ప్రొప్రైటోరియల్స్. యజమాని అభిప్రాయాలు రాస్తారని చెప్పిండు. ఆ యజమాని ఎటు ఉంటే అటు. అండ్ ఎవరీ ప్రొపరేటర్ ఈజ్ ఇన్వేరియబ్లీ ఏ టెక్స్టైల్ మిల్ ఓనర్ ఆర్ జూట్ మిల్ ఓనర్. జూట్ మిలే, రామ్నాథ్ గోయంకాను జూట్ మిల్ ఓనర్ అనేవాళ్ళు, జూట్ ప్రెస్ అనేవాళ్ళు. జూట్ ప్రెస్ ఆర్ జూటా ప్రెస్, అబద్ధాలు చెప్తే. ఇంగ్లీష్ అయితే జూటు, హిందీ అయితే జూటా ప్రెస్. అప్పుడు ఇప్పుడు ఒకటే కదా, ఏమైనా తేడా ఉందా? అసలు ఇష్యూస్ చెప్తున్నారా, జనం ఇష్యూస్ చెప్తున్నారా? ఏ ఇష్యూస్ రావు. జర్నలిజం అంటే ఏముండాలి, కాన్సిక్వెన్సెస్ న్యూస్. మనం ఇప్పుడు ఏదైనా మాట్లాడితే దానికి ఒక పర్యవసానం ఉండాలి. ఒక సంఘటన జరిగింది అనుకోండి, దానికి పర్యవసానం ఉండాలి. పర్యవసానం చెప్పేది అంటే జనజీవితాన్ని ప్రభావితం చేసేదే వార్త. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఇద్దరు రాజకీయ నాయకులు, ఇద్దరు సినిమా యాక్టర్లు, అది జనజీవితాన్ని ప్రభావితం చేస్తుందా? దానివల్ల కరువు వస్తుందా, లేదా సుఖం వస్తుందా, సుభిక్షం ఉంటుందా, దుర్భిక్షం వస్తుందా, ఏముంటుంది దాంతో? ఈ అది చూసడానికి ఏమైనా అవసరమా? అది వారి జీవితాన్ని మారుస్తుందా? అది చెడగొడుతుందా, మంచి చేస్తుందా? ఏం చేయదు కదా. అది ఎందుకు చూపిస్తున్నట్టు మీరు? సోషల్ రెస్పాన్సిబిలిటీస్ న్యూస్, సమాజం పట్ల నీ బాధ్యత ఏంది అది చూపించు, అది వార్త అవుతుంది. కాన్సిక్వెన్సెస్ న్యూస్, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ న్యూస్. క్రిటికల్ థాట్ ఈస్ జర్నలిజం. నువ్వు క్రిటికల్గా ప్రతి దాన్ని ఏది నమ్మొద్దు. పాషం యాదగిరి చెప్పింది కూడా నమ్మొద్దు, పరీక్షించాలి. కసౌటి అంటారు, అంటే గీటరాయి మీద పెట్టి బంగారమా కాదా చూడాలి కదా. కసౌటి ఏది ఎక్కడ చూసినావు? ఎక్కడ క్రిటికల్ థాట్ ఎక్కడ ఉన్నది? లేదు కదా. వాడు గుడ్ స్టెనోగ్రఫీ జర్నలిజం అంటే. నువ్వు ఏం స్టెనోగ్రాఫర్వా? వాడు చెప్పింది రాసుకోవడం. నువ్వు అద్దెమైకువా? వాడు చెప్పింది అంత వినిపించేది ఎందుకు? తర్వాత రాజకీయ నాయకులు ఎట్లా తయారైనరు చూసినాం కదా. అయినా వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతున్నావు? నీకు సిగ్గుండాలి కదా. నేను చెప్పింది రాసుకో, బేకూప్ మాటలు మాట్లాడుతున్నావు, ఏం ప్రశ్నలు మాట్లాడుతున్నావు? కేసీఆర్ అన్నాడు కదా, బాయ్కాట్ చేసినారా మీకు? ఆత్మాభిమానం లేదా, వెన్నుపూస లేదా? ఎందుకు కూర్చున్నావు అక్కడ? ఎంత దరిద్రంగా ఎందుకున్నావు నువ్వు? జర్నలిస్టులు అయినా ప్రశ్న అడిగిన అనుకోండి, ప్రొపరేటర్ చూస్తుంటే టీవీలో ఏమొస్తుందని. క్రిటికల్ ప్రశ్న ఏదైనా అడిగితే, రాజకీయ నాయకుని ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగితే, అక్కడ ప్రొపరేటర్కు బీపీ పెరుగుతుంది. ఇంటికి ఆఫీస్కి రాగానే ఇచ్చేసి పంపిస్తాడు, పోరా ఇంటికి పో, ఇంటికి పంపించేస్తాడు. అంత ఫైరింగే ఉంది, ఫైరింగ్ ఉంది. మరి వాళ్ళు ఎట్లున్నారు? ప్రొపరేటర్లు ఎంత దరిద్రంగా ఉన్నారు? మేనేజ్మెంట్ ఎట్లున్నది? ఏమున్నది? పైసలు పొలిటికల్ పార్టీలు ఇస్తున్నాయి కదా. పొలిటికల్ పార్టీ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తున్నాయి. అంటే నువ్వు ఏంది కిరాయి ఇంత మాట్లాడారు, ఇందులో అన్ని ఉన్నట్టు వేస్తారు, నన్ను వేస్తారని లోపల భయం అవుతుంది నాకు. అది కరెక్టే. ఎందుకంటే శ్రీశ్రీ కూడా ఏం చెప్పిండంటే, 2 రెళ్ళు 4 అన్నందుకు జైలు నోళ్ళు తెరుస్తాయి. 2 4 2 into 2 4 అనండి, అంటే నిజం మాట్లాడతా. 2 into 2 4 అంటే జైలు నోరు తెరుస్తాయి, గుండ్రాలు విసురుతారు.
ఆయన అన్నాడు. నిజమే, అట్లే ఉంటుంది. దానికి సిద్ధపడే ఉండాలి. మనం చేసేటప్పుడు ఉన్నది చెప్పడానికి సిద్ధపడి ఉండాలి. వాళ్ళు అట్లే ఉంటుంది. అయితే మనం భజన చేయాలన్నా, ధనంతో ఉండాలన్నా జనంతో ఉండాలన్నా తెలుసుకోవాలి. ధనంతో ఉండాలని ఉంటే అట్లే ఉంటుంది. జనంతో ఉండాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏది? వాళ్ళు ఉంటే వాళ్ళు దొంగలే కదా. రాజకీయ నాయకులందరూ దొంగలే, ఏ పార్టీ అయినా దొంగలే. ఇప్పుడు ఏముంది, నిన్నదాకా బీఆర్ఎస్ ఉన్న దొంగలందరూ కాంగ్రెస్లోకి వచ్చారు. అంతే కదా. బీఆర్ఎస్ ఉన్న మొసళ్ళన్నీ కింది చెరువులోకి వచ్చినాయి. ఆ చెరువు బీఆర్ఎస్ చెరువు ఎండిపోతే కాంగ్రెస్ చెరువులోకి వచ్చినాయి. పై చెరువు ఎండిపోతే మొసలు కింది చెరువులోకి వస్తాయి. అంతే కదా. చోరతంత్రం వాళ్ళే. తేడా ఏముంటుంది? చోరతంత్రమే ఉన్న దేశంలో. ఉన్నది చెప్పే ధైర్యం కూడా కావాలి. ధైర్యం ఉంటే అది జర్నలిజం అవుతుంది. భజన ఉంటే ఏముంటుంది? జనం మధ్యన ఉంటావా, భజన మధ్యన ఉంటావా? నువ్వు జనతంత్రమా భజన తంత్రమా తెలుసుకోవాలి. అట్లా చూసుకుంటే జర్నలిజం అవుతుంది. అయితే నాకు డౌట్ ఏముందంటే, ఇప్పుడు ధ్రువరాటి అని ఒక యూట్యూబర్ ఉన్నారు సార్. ఈయన మొన్న జనరల్ ఎలక్షన్స్ ముందర బాగా కాంగ్రెస్ గురించి కానీ వీళ్ళ గురించి కానీ అన్ని పార్టీస్ గురించి మాట్లాడుతూ ఒక సైడ్ అలైన్మెంట్ ఉంది అనేది అది డెఫినెట్లీ అందరికీ చూసేవాళ్ళకి అది అర్థమవుతుంది. ఆయన అంటాడు అనమాట, ఈ జనరల్ ఎలక్షన్స్ ఒక్క టైంలో నేను 20% ఆఫ్ ద ఓటర్స్ని టచ్ చేసిన. ధ్రువరాటి అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్న, తన ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అనొచ్చో లేకపోతే నార్మల్ యూట్యూబర్ అనొచ్చో, అలాంటి ఒక యూట్యూబర్ 20% ఆఫ్ ద ఓటర్స్ని టచ్ చేసిన అని అంటే ఓపెన్గా చెప్తున్నాడు. అంటే నెక్స్ట్ జర్నలిజం కానీ లేకపోతే నెక్స్ట్ మీడియా ఎటు వెళ్ళబోతుంది? యూట్యూబే నెక్స్ట్ మీడియా అనొచ్చు అనుకోవచ్చా? నెక్స్ట్ అయితే ఒకటి ఆయన ధ్రువరాటి ఏం చెప్పినా నాకు తెలియదు, కానీ మామూలుగా అయితే ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడున్న మీడియా అంతా సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈజ్ గటర్ మీడియా. ఓకే. మురిక్కాలువనే. గటర్ అంటే మురిక్కాలువ, మూసినది మురిక్కాలువ లాంటిది. ఏముంది దాంట్లో? ఏం లేదు. మీడియా వస్తే ముక్కు మూసుకోవాలి. అది అది అన్సోషల్ మీడియా కూడా. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈజ్ అన్సోషల్ మీడియా. దొంగల చేతులు ఉంది కదా. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా వాళ్ళ చేతుల్లోనే ఉంది. అట్లా కాదు, సోషల్ మీడియానే ప్రజల చేతుల్లో ఉంది. ఏం లేదు, చాలా మంది వచ్చేసారు జనంలోకి. చూస్తున్నాం, ఊర్లలో చూస్తున్నాం. AK-47 పట్టుకున్నారు, షూట్ చేస్తున్నారు. AK-47 పట్టుకొని షూట్. AK-47 అంటే సెల్ ఫోన్. షూట్ చేస్తూనే ఉన్నారు. దీంట్లో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారు చేస్తున్నారు కదా. దాంట్లో ఎన్ని వస్తున్నాయి? ముందు ఏమొస్తాయి అంటే దాని ప్రాక్సిమిటీస్ న్యూస్ అంటారు. సామీప్యమే వార్త. నాకు దగ్గర ఉండేదే వార్త. అమెరికాలో యాక్సిడెంట్ జరిగింది, 2 చచ్చిపోయినారు, అది వార్త కాదు. మా ఊర్లో యాక్సిడెంట్ జరిగింది, ఆయన కాలు ఇరిగింది, అది పెద్ద వార్త. ఇవాళ జరిగింది, ఇంకోటి జరుగుతుంది. ఎక్కడ అమెరికాలో జరిగింది, అది వార్త కాదు. ఢిల్లీలో జరిగింది, వార్త కాదు. మా ఊర్లో ఏమవుతుంది చెప్పు. ఇప్పుడు ఢిల్లీలో పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిండ్రు. జోబడి వాడు ఏమంటుండు, బాంబేలో కూడా కట్టిండ్రు. వాడు ఏమంటుండు, ఇటు పెద్ద బిల్డింగ్లు దే ఆర్ ఫార్మింగ్ హీట్ ఐలాండ్స్. ఓకే. అంటే అది వడదెబ్బ తాకుతుంది దానివల్ల. అక్కడ హైరైజ్ అపార్ట్మెంట్స్ వల్ల పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ వల్ల ఏం లేదు. పైకి పోతే ఆక్సిజన్ ఉండదు, పైకి పోయినా కొద్ది ఆక్సిజన్ ఉండదు కదా. అంతంత ఎత్తు 54, 55, 60 feet, 60 ఫ్లోర్స్. అది చార్మినార్ 184 అంటే 18 అంతస్తులు, 19 అంతస్తులు. అంతే కదా. 184 అంటే దానికంటే 4 ఇంతలు 5 ఇంతలు ఎట్లుంటుంది అయింది. తర్వాత కింద అంతా ఆర్సీ స్ట్రక్చర్ కదా. ఆర్సీ స్ట్రక్చర్ అంటే మొత్తం వేడే కదా, పైనుంచి వచ్చేది స్టీల్. ఆ పైనుంచి వస్తుంది, కింద నుంచి వస్తుంది. తర్వాత లోపలంతా ఏసీ ఉంటుంది, లోపల వేడి, అన్ని బిల్డింగ్లు వేడి బయటికి పోతుంది. బయట అగ్గిపెట్టెలు అమ్ముకునేటోడు కానీ, పల్లీలు అమ్ముకునేటోడు కానీ, అరటి పళ్ళు అమ్ముకుంటాడు, వడదెబ్బ దాకా చచ్చిపోతాడు. మొత్తం వేడి బయటకు వచ్చి అన్ని చోట్ల నుంచి వచ్చి హీట్ ఐలాండ్స్ అవుతున్నాయి కదా. ఇది రాస్తే వార్త. అందుకని ఏమంటున్నారంటే బాంబేలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటోళ్ళు ఏ క్యా పాగల్పనే ఇస్మే క్యా హై హమ్ లోగ్ 20 crores 30 crores పెట్టుకుంటున్నారు. ఈ జిందగీసే జుగ్గి జేపుడి వాళ్ళకి జిందగీ బేతరే అంటున్నారు. హాయిగా ఉంటారు. జుగ్గి జేపుడు అంటే గుడిసెలు కూర్చుంటారు. గుడిసెలు ఉంటే హాయిగా ఉంటున్నారు. వాడు చల్లగా ఉంది, ఇక్కడ ఎంత వేడిగా ఉంది, అది చూడండి రా అంటున్నారు. ఇది చెప్పగలిగితే వార్త అవుతుంది. ఇది చెప్పండి వార్త చెప్తారా మీరు? వాడు దగ్గర డబ్బులు తీసుకుంటారు, వాడు చెప్పింది చేస్తారు. నేను అనుకుంటారు సార్ వస్తున్నాయి ఇవన్నీ, టీవీలో వస్తున్నాయి, ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి. సో కాబట్టి రేపు సోషల్ మీడియానే ఉంటుంది. అదే మెయిన్ స్ట్రీమ్ మీడియా అవుతుంది. అదేమో గటర్ మీడియా అవుతుంది. సో కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా విల్ బికమ్ గటర్ మీడియా. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. సార్ జనరల్గా మన ప్రతి పాడ్కాస్ట్లో గెస్ట్ నుంచి ఒక అడ్వైస్ తీసుకుంటాం సార్. అంటే యంగ్ జనరేషన్ ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళకి మీ సైడ్ నుంచి అడ్వైస్ ఏదైనా ఎలాంటి అడ్వైస్ అయినా పర్లేదు, ఎనీ అడ్వైస్ ఫ్రమ్ యువర్ సైడ్ ఫర్ ది యంగ్ జనరేషన్స్. యంగ్ జనరేషన్కి ఏమంటే ప్రకృతిని కాపాడుకోండి. ప్రకృతి మన తల్లి. రైట్. ఉర్దూలో కూడా ఏం చెప్తారంటే ఖుదా ఖుద్ పైదావా, దేవుడు స్వయంభూ ఔర్ బాద్ మే కుదరత్ పైదా కియా, ప్రకృతిని సృష్టించిండు.
హిందూయిజంలో కూడా ఏం చెప్తారంటే హిందూ దేవతల్లో ప్రకృతి పురుషుడు సంయోగం వల్ల జీవజాతి పుట్టింది. పురుషుడు అంటే దేవుడు, ప్రకృతి అంటే భూమి ఇదంతం. ఈ రెండింటి వల్ల సో దేవుని పూజిస్తే నువ్వు ప్రకృతిని ఎట్లా నాశనం చేస్తావు? దేవతనే కదా. ఇప్పుడు ఎక్కడికైనా పోతాం, చెరువులు కుంటలు ఉంటాయి, మైసమ్మ ఉంటుంది, గండి మైసమ్మ ఉంటుంది, కట్ట మైసమ్మ ఉంటుంది, చెరువు కదా. భూమాత, భూమి గుళ్ళు ఉన్నాయి కదా. ఇసుక ఉంది, ఇసుక నీ తల్లి కదా. నీకు గంగాదేవి నీ తల్లి. ఇసుక ఏంది నీ తల్లికి? అది గుడ్డు దుస్తులు. నువ్వు ఇసుకని తీసేస్తే నీ తల్లిని నగ్నంగా చేసినట్టు, నువ్వే చేసినట్టు. నువ్వు దుర్యోధను కాదు, దుశ్శాసనుడు కాదు. దుర్యోధనుడు దుశ్శాసనుడు సొంత తల్లి గుడ్డలు ఇప్పలే, నువ్వు ఇప్పుతున్నావు. ఇసుక తీసేస్తే డేంజర్. మనం చూసినాం కదా నేరళ్ళు ఎంతమంది, 32 మంది ఇసుక లారీల కింద పడి చచ్చిపోయారు. ఒక్క ఊరు నేరళ్ళ మొత్తం 95 మంది చచ్చిపోయారు ఆ లారీలో కింద పడి. అంత అధ్వానంగా ఎట్లా చేస్తున్నావు? మట్టిని తీసి 5 లక్షల మంది గుంజపడుగు పెద్దపల్లి మధ్యన ఇటుక బట్టిలో 5 లక్షల మంది ఏంది అంత విధ్వంసం మంది చేస్తున్నావు? కొండలన్నీ కరీంనగర్ జిల్లా పోతే కొండలన్నీ కొట్టేసారు. వర్షం ఎట్లా పడుతుంది? గంగుల కమలాకర్ మంత్రి ఉండే కొండలన్నీ మాయం చేసిండు. పాపం పోలేపల్లి సుజాత, సూర్యపల్లి సుజాత అంటాము, పెద్ద ఫైట్ చేసింది ఆమె. గుట్టలక్క అంటారు ఆమెను, టీవీలో కూడా వస్తుంది. ఆమెను మర్డర్ చేయించారు. ఆమె ప్రొఫెసర్, శాతవా యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆమె పెద్ద ఫైట్ చేసింది. ఆమె మర్డర్ చేయించారు ఆమెను. కొండలు పోతే వర్షాలు ఎట్లా పడతాయి? కొండల మీద అడవులు ఉంటాయి, అడవులు ఉంటే వర్షం పడుతుంది. కొండలు బాయ్, అడవులు బాయ్, మాముత్తారం, రామగిరి, కొండలన్నీ పోయినాయి, అడవులన్నీ పోయినాయి. అడవులు పోయినాయి, ఇసుక పోయింది, నదులు పోయినాయి, కొండలు పోయినాయి. ఇంకేం మిగిలిందా? ఆఖరి కొండను కొడితే కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి లక్షల మంది వస్తారు జాతర. ఆఖరి దాన్ని సగం కొడితే బస్సు చుట్టూ తిరిగిపోయింది. చుట్టూ తిరిగిపోయి మొట్టమొదటిసారి పోయి జారిపోయి కింద పడి 65 మంది చచ్చిపోయారు. ఏ పార్టీ పోయింది ఎవరు ప్రశ్నించారు? 65 మంది చచ్చిపోయారు కదా. ఎట్లా కూడా కొడితే చూస్తూ వస్తుంది ఎట్లా చచ్చిపోయినారు. ఎవరు చూసిండు అది? ఇంత విధ్వంసం జరుగుతుంటే ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడుతుందా? ఏం చేయాలి రాజకీయ పార్టీలను? వాళ్ళకి వెన్నుపూసుందా, నోరుందా, మాట మెదడుందా, అసలు ఆత్మ ఉందా? ఆత్మ కూడా లేదు వాటికి. అందుకనే మనం చేయాల్సింది ఏంటంటే, మీరు వాళ్ళ మాట వినకండి. రాజకీయ పార్టీలు ఉంటే మూసిన మురికాలు విసిరేయండి. మీరు ప్రకృతి గురించి తెలుసుకోండి, ప్రకృతిని పూజించండి. లేకపోతే ప్రళయం వస్తుంది. ఖయామత్ అంటారు, ఉర్దూలో ఖయామత్ వస్తుంది. ఇస్లాంలో ఖయామత్ అంటారు. ఖయామత్ బహుత్ జల్దీ ఆనే వాली है, ज़्यादा देर नहीं है. ఇంకా 15 ఏళ్ళే ప్రకృతి బతికేది, తెలుసుకోవాలి. ఎందుకంటే 453 కోట్ల సంవత్సరాలు అంటే 45 బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ భూమి పుట్టి. అంచనా, జియాలజిస్టుల అంచనా ఏంటంటే 45 బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ భూమి పుట్టి. అప్పటి నుంచి భూమి మంచిగా ఉంది. ఎవరు శత్రువు భూమికి, ప్రకృతికి? ఎవరు శత్రువు అంటే మనిషే శత్రువు. మనిషి మామూలుగా ఏం చెప్తారు? దేర్ ఆర్ నో మర్డర్స్ ఇన్ పాలిటిక్స్, ఓన్లీ సూసైడ్స్. ఇప్పుడు మనిషి కూడా అంతే. దేర్ ఆర్ నో మర్డర్స్, ఓన్లీ సూసైడ్. వీఆర్ కమిటింగ్ సూసైడ్. ఏం చేస్తావు? నీ ప్రకృతి నాశనం చేస్తున్నావు. ఇఫ్ యూ ప్లే విత్ నేచర్, నేచర్ విల్ ప్లే హవక్ విత్ యూ. నువ్వు ప్రకృతితో ఆడుకుంటే ప్రకృతితో చెలగాటం ఆడుకుంటుంది. ప్రకృతిని కంట్రోల్ చేసే శక్తి నీకుందా? లేదు కదా. నువ్వు చేయలేవు కదా ప్రకృతిని. ఒక్కసారి నదులు పొంగితే ఏం చేస్తావు? చెరువు అయిపోతే ఏం చేస్తావు? నువ్వు కంట్రోల్ చేయగలవా? ఏం చేయ. కొండల మీద పడితే ఏం చేస్తావు? భూకంపాలు వస్తే ఏం చేస్తావు? ప్రాజెక్టులు కడితేనే భూకంపాలు వస్తున్నాయి. ఎందుకంటే సీస్మిక్ జోన్ తయారవుతుంది. కింద టాక్టానిక్ ప్లేట్స్ మీద భూమి ఉన్నది, దాని ప్రెషర్ పడుతుంది. ఎక్కడ భూకంపం వచ్చినా కూడా సీస్మిక్ జోన్ ఎక్కడ ఫామ్ అవుతుంది? దాని ఎపిసెంటర్ అంటే గర్మినాభి. భూకంపానికి గర్మినాభి ఎక్కడ ఉంటుంది అంటే రిజర్వాయర్ కింద ఉంటుంది. అందుకని అమెరికాలో ఏం చేసిండ్రు, అది కొట్టి చూడండి. అమెరికాలో యుఎస్ డ్యామ్ రిమూవల్ అని చూడండి. దే హావ్ రిమూవ్డ్ ఆల్ డ్యామ్స్. 2019 డ్యామ్స్ రిమూవ్డ్ ఇన్ అమెరికా. యూరోపియన్ ఆల్సో ఇస్ డిస్మాంట్లింగ్ ఆల్ డ్యామ్స్. ఐడెంటిఫైయింగ్ దిస్ ఇష్యూ. అట్లా కాదు. దే వాంట్ టు రిస్టోర్ రివర్ వాటర్స్, దే వాంట్ టు రిస్టోర్ ఎకోసిస్టమ్. రివర్ పారాలి కదా, నిరంతరం పారాలి కదా. ఆ నీళ్ళు తాగుతావాను? ఎందుకు? చేపలన్నీ చచ్చిపోతున్నాయి. ఎందుకు చచ్చిపోతున్నాయి? బ్యాక్టీరియా వస్తుంది. సాల్మన్ ఫిష్ చచ్చిపోతుంది. అమెరికాలో దే ఆర్ ఫాండ్ ఆఫ్ సాల్మన్ ఫిష్, తింటరాలు. చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోతున్నాయి చూసినారు. 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి నీరు నిల్వ ఉంటే ఏమవుతుంది? అన్ని రకాల బ్యాక్టీరియా వస్తుంది. మీరు కుండల నీళ్ళు 10 రోజులు తాగుతారా? మీరు తాగరు కదా. మళ్ళీ ఫ్రెష్గా పట్టుకోవాలి కదా. అంటే నీళ్ళు కూడా నదిలో పారుతుండాలి కదా, అప్పుడే ఉంటుంది. దాంట్లో ఈత కొడితే మన చిన్న పిల్లలకు, టెండర్ స్కిన్ పిల్లలకు ర్యాష్ వస్తుంది. ఎందుకు వస్తుంది ర్యాష్ అంటే? దాంట్లో పెద్దోళ్ళకు కూడా వస్తుంది. మనం ముద్దుబారి రాకపోవచ్చు. అక్కడేమో ప్రకృతిని పునరుద్ధరిస్తుంటే ఇక్కడ ప్రకృతిని నాశనం చేస్తుంది. డ్యామ్లు ఎట్లా కడతారు? బుద్ధి లేదు. ఇంజనీర్స్, కాంట్రాక్టర్లు, కుమ్మక్కలు, రాజకీయ నాయకులు తలకాయ లేదు. వీళ్ళు బేకూఫ్ గాళ్ళు, బద్మాష్ గాళ్ళు.
ముందు మళ్ళీ ప్రకృతిని పునరుద్ధరించండి. డ్యాములు కట్టడం కూడా ప్రకృతిని నాశనం చేయడమే. సొల్యూషన్ ఏంటి సార్? డ్యాములు అవసరం లేదు. పూర్వం లేదా చెరువులు జంట వరుసగా గొలుసు కట్టు చెరువులుగా దాని కింద పట్టబడలేదా? డ్యాములు ఉన్నాయా? మరి వేల సంవత్సరం కోటి సంవత్సరాలు డ్యాములు లేవు కదా, ఎందుకు పట్టబడలే? దానికి కూడా పరిష్కారం చెప్పిండ్రు. హనుమంతరావు గారు ఏం చెప్పారంటే, వాలంతరీ అని ఉండేది, ఏం చెప్పిండంటే యూ రిస్టోర్ వాటర్ అండ్ రివర్ మార్జిన్స్. దానికోసం ఏం చేయాలంటే స్టెప్ ల్యాడర్ సిస్టమ్. ప్రతి 10 కిలోమీటర్లకు రివర్ ఎంత ఉంటుందో అంత ఎత్తే బారేటట్టు కట్టండి. పెద్ద పెద్దవి కట్టొద్దు. నువ్వు 50 TMC 100 TMC నీళ్ళు స్టోర్ చేయొద్దు. 1 TMC తోటి 8,000 ఎకరాలు బారుతుంది, రైట్, 10,000 ఎకరాల దాకా బారుతుంది. నువ్వు రివర్ మార్జిన్స్లోనే వాటర్ స్టోర్ చేయండి. స్టెప్ 10 కిలోమీటర్ పెట్టుకోవడం అంతంత పెద్ద రిజర్వాయర్లు ఎందుకు నీకు? ఏమైంది ఇప్పుడు చూసిన అన్నారం ఏమైంది, సుందిళ్ళు ఏమైంది, మేడిగడ్డ ఏమైంది? మేడిగడ్డ బొందలగడ్డ అయింది కదా. మరి ఎందుకు? ప్రపంచం అంతటా ఎందుకు తెలుసుకోమని ఏం చదువుతుంది ఇంజనీర్లను? గల్లా బట్టి అడగండి, కాంట్రాక్టర్లను అడగండి, మెగా కృష్ణారెడ్డిని అడగండి, నెట్లో కొట్టి చూపించండి వాళ్ళకు. 2119 డ్యాములు అమెరికాలో కూల్చేసినరా లేదా? యూరోపియన్లు కూల్చేస్తున్నారా లేదా? క్లేమత్ రివర్ మీద 4 డ్యాములు ఉంటే 4 డ్యాములు కూల్చేసారు. ఒక్కడు కూడా లేదు. వరుసగా 1, 2 ఒకదాని తర్వాత ఒకటి కూల్చుకుంటూ పోయారు క్లేమత్ రివర్ మీద ఉంటే. ఎందుకు మరి అక్కడ ఎందుకు చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు చేస్తలేరు? ఇక్కడ ఎందుకు కథ కడుతున్నారు? ప్రపంచం అంతా చూస్తలేరా? మీరు బుద్ధి లేదా? మీకు తెలివి లేదా? మరి మనం చూడాలి కదా, ప్రకృతిని కాపాడుకోవాలి కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినాక ఇష్టం వచ్చినట్టు బొగ్గు కాల్చడం, థర్మల్, ప్రపంచం మొత్తం మీద బొగ్గు ఉత్పత్తి ఆపేయాలి. ఇండియా ప్యారిస్ అగ్రిమెంట్లో సంతకం చేసింది. ఇండియా సిగ్నేటరీ టు ప్యారిస్ అగ్రిమెంట్. దాంట్లో ఏం చెప్పిందంటే వీ హ్యావ్ టు ఫేజ్ డౌన్ అండ్ ఫేజ్ అవుట్ కోల్ ప్రొడక్షన్ అండ్ కోల్ కన్జంప్షన్. కోల్ ఉత్పత్తి చేయొద్దు, కోలు వినియోగించొద్దు. థర్మల్ పవర్ చేస్తుంది కదా, ఏం చేయాలి? విండ్ మిల్ తయారు చేయి నువ్వు. దానికి ఏం వాడుతున్నాం కదా, మరి ఇప్పుడు చేస్తున్నాం కదా. ఎంత చేస్తున్నారు మీరు? ఎంత చేస్తున్నారు? కోల్ అదే చేస్తున్నారు. తప్పది, ఇది తప్పది. దాని మీద ఎందుకు సంతకం పెట్టిన భారతదేశం ఎందుకు ఆగలేదు? ఆస్ట్రేలియా మొత్తం ఆపేసారు. దీనివల్ల ఏమవుతుందంటే కోల్ ఉత్పత్తి చేయడం, కోల్ తగలబెట్టడం, దానివల్ల ఏమవుతుంది? గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. పారిశ్రామిక విప్లవం వచ్చినాకనే మానవ జాతి నాశనం అవుతున్నది. పారిశ్రామిక విప్లవం వచ్చినాకనే ఉత్పత్తి పెరిగింది బొగ్గుది. ఫాసిల్ ఫ్యూయల్లో పెట్రోల్, డీజిల్ కూడా వస్తుంది. భూమి లోపల నుంచి తీస్తారు. ఫాసిల్ ఫ్యూయల్ అంటే ఏంటంటే ఒక 2 కోట్ల సంవత్సరాల క్రితము భూకంపాలు వచ్చి ఉంటాయి. వచ్చి అప్పుడు ఏముండేది? చెట్లు 2,000 మీటర్లు 1,000 మీటర్లు ఎత్తుండేది. మనిషి లేడు కదా అప్పుడు, కొట్టలేదు కదా. మనిషి కొడుతుండే చెట్లను. జంతువులు ఏం కొట్టాయి, పక్షులు కొట్టాయి, మనిషే కొడుతాడు చెట్లను, నాశనం చేస్తారు. ప్రకృతితో ఆడుకున్నట్టు మనిషే కదా. మన తాతలు ముత్తాతలు ఆ పని చేయలే. పారిశ్రామిక విప్లవం వచ్చినాకనే చేస్తుండ్రు. ముఖ్యంగా ఈ బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు రైలు మార్గాలు వేయాలి. ఎందుకంటే ఈ దేశం సంపద అంతా ఎత్తుకపోవాలంటే రైలు మార్గాలు అంటే స్లీపర్స్ కావాలి కింద. అడవి కొట్టు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పిన పని ఏంటంటే వాళ్ళు ఫారెస్ట్ వాడే శత్రువు అడవికి. మన దేశంలో ఇప్పటికీ చెట్లు కొట్టు, స్లీపర్స్ చెయ్యి. అడవి ఫారెస్ట్ బ్రిటిష్ వాడు వచ్చినాక, రైల్వేస్ వచ్చినాక అడవి నాశనం అయింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే జరుగుతున్నది. సో ఇది వాడి దేశం సంపద అంతా ఎత్తుకపోవాలి కదా, రైలు మార్గాల్లో షిప్లోకి తీసుకుని పోవాలి. అందుకని చేసింది. ఇప్పుడు ఏమైంది? ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ఇంకా చేసేసరికి ఈ 200 ఏళ్లలో గ్లోబల్ వార్మింగ్ అయింది. భయంకరంగా పెరిగి ఏమైతుంది? సముద్రాన్ని కరిగిపోతున్నాయి. ఆర్క్టిక్ ఉంది, కొట్టు చూడండి. ఆర్క్టిక్ 10% మిగిలింది. అది స్నో కాంటినెంట్. అది మొత్తం ఎంత పెద్దగా ఉంటుంది? ఏషియా కంటే పెద్ద కాంటినెంట్. మొత్తం స్నోనే. ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి కరిగిపోలేదు. ఇప్పుడు ఇట్ ఈస్ మెల్టింగ్, స్టార్టెడ్ మెల్టింగ్. వీఆర్ గ్లేషియర్స్ అండ్ హీస్ ఐస్ మెల్టింగ్. ఎందుకైతుంది? ఆర్క్టిక్ ఈజ్ వార్మింగ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఎనీవేర్. మొత్తం ఇగో 12%. ఆర్క్టిక్ సీ 12 ప్రతి ఏడాది 4.7% పర్ డికేడ్. ఎంత పెరుగుతుంది? తగ్గిపోతా ఉన్నది. అంటార్క్టిక్ కరిగిపోతున్నది. ఆ ఖండం కూడా లెవెల్స్ పెరుగుతాయి. సైబీరియా ఇస్ స్నో డిజర్ట్, కరిగిపోయింది. మేము మొన్న శ్రీనగర్ పోయినాం, నేను నిరూపరెడ్డి. పోతే ఏమైంది? హైదరాబాద్లో 26 degrees ఉంటే వేడి, అక్కడ 35 degrees ఉంది. అక్కడ శ్రీనగర్లో మేము జీలం పోతే జీలంలో అట్లనే ఉన్నది. హరిపర్వత్ ఎక్కినాం, హరిపర్వత్ పైన ఉంటుంది. ఎక్కితే ఐసే లేదు. మొత్తం దాని మీద అదే ఉండాలి. హరిపర్వత్ మీద ఏమి లేదు. ఎందుకు లేదు? ఐస్ అంతా కరిగిపోయింది. ఎండకు వేడికి కరిగిపోయేసరికి ఏమైంది? అది వేడెక్కింది. హైదరాబాద్ కంటే ఎక్కువ వేడి ఉంటుంది. ఆడ ఇలా 26 ఉంటే ఆడ 35 ఉంది. అంతెందుకున్నది? ఈ గ్లేషియర్స్ ఎక్కడున్నాయి? హిమాచల్లో ఏమి లేవు. మొత్తం హిమనీ నదులు ఉంటాయి కదా, బ్రహ్మపుత్ర, గంగా నదులలో ఏమొస్తుంది? బురద వస్తుంది. ఎందుకంటే పైన సరస్సులన్నీ తెగిపోయి బ్రీచ్ అయ్యి ఆ బురదంతా దీంట్లో ఒక బ్రీచ్ ఇంకోటి అయిపోయి అదంతా బురద వచ్చి పడుతుంది. నీళ్ళు ఇసుక ఉంటే ఏమవుతుంది? నీళ్ళలో బయన్సీ ఉంటుంది, పైకి తేలుతుంది. బయన్సీ అంటే
దాంట్లో పడ్డది అని ఉంటే మనిషి ఉంటే పైకి లేపుతాడు, రైట్. బొక్కనేస్తాం పైకి వచ్చేస్తుంది నీళ్ళు. కానీ బురద ఉంటే ఏమవుతుంది, లోపల లాగేస్తుంది, స్వాంప్ అవుతుంది, మనిషి లోపల పడిపోతే చచ్చిపోయినట్టే కదా, వాడు బయటికి రాలేడు. సో అంత బురద ఎందుకు వస్తుంది, మట్టి ఎందుకు వస్తుంది గంగా నదిలో తెలుసుకోవాలి కదా. ఎన్నడూ లేని ఎందుకు జరుగుతున్నది, ఇది భయంకరంగా అవుతుంది. ఏమవుతుంది, ఇంత కరిగితే ఏమైందంటే మొత్తం సముద్రాలని పొంగిపోతాయి. ముందు న్యూయార్క్ మునిగిపోతుంది, కనెక్టికట్ మునిగిపోతుంది, మొట్టమొదటి మన దేశంలో బాంబే మునిగిపోతుంది. బాంబే 7,400 కిలోమీటర్ల సముద్ర తీరం భారతదేశంలో, 7,400 కిలోమీటర్స్ కోస్ట్ లైన్. కొచ్చిన్ పోతుంది, కాండ్లా పోతుంది, ఒకటే కాదు, ముందు ముంబై, ఆ తర్వాత మద్రాస్. మనం ఆంధ్ర అనుకుందాం, తెలంగాణ ఆంధ్ర మనం తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి అన్ని వదిలేద్దాము. ఆంధ్ర చిన్నపట్నం నుంచి లెక్కేద్దాం, చిన్నపట్నం కూడా తెలుగు ఉండదు కదా. చిన్నపట్నం నుంచి ఇచ్చాపురం దాకా 1,100 కిలోమీటర్ల దూరం అది. ఏమైంది, ముందు చిన్నపట్నం మునిగిపోతుంది, 2040 కల్లా 8 to 10% మునుగుతుంది. ఇంకా 15 ఏళ్ళే, ఎక్కువ కాలం లేదు. 2050 కల్లా 20-30% మునిగిపోతుంది. బాంబే 30% మునిగిపోతుంది. ఏమవుతుంది, చిన్నపట్నం మునుగుతుంది, తర్వాత కృష్ణపట్నం మునుగుతుంది, కొత్తపట్నం మునుగుతుంది, కరేడు మునుగుతుంది, కరేడు బీచ్ మునుగుతుంది, వాడ్రేవు మునుగుతుంది, చీరాల పేరాల మునిగిపోతాయి. ఆ తర్వాత ఏమైపోతుంది, మచిలీపట్నం పోతుంది, భీమునిపట్నం పోతుంది, విశాఖపట్నం పోతుంది, ఆఖరి పారదీప్ ఒరిస్సాలు ఉంటుంది, పారదీప్ పోతుంది, ఆ తర్వాత కలకట్టా పోతుంది, ఢాకా కూడా పోతుంది, బంగ్లాదేశ్. ఇవన్నీ మునిగిపోతాయి. చెన్నై, బాంబే మనం చూస్తాం, బాంబే అంటే ఏముంటుంది, 2040 కల్లా ఏమైద్దు 10% మునుగుతుంది. అంటే ఇండియా గేట్ ఉండదు, ఇండియా గేట్ శివాజీ విగ్రహం ఉంది కదా మునుగుతుంది, ఇండియా గేట్ తాజ్మహల్ ఉంది కదా హోటల్, అది కూడా మునుగుతుంది. ఇంకా 15 ఇయర్సే. ఆ తర్వాత 30% మునిగితే ఏమవుతుంది, 30% కనుక మునిగితే 2050 నాటికి 30% భూభాగం మునిగిపోతే భారతదేశంలో సముద్ర తీర ప్రాంతాలు బ్లూ ఫుడ్ అంటారు. బ్లూ ఫుడ్ అంటే సముద్రంలో ఉండే చేపలు, రొయ్యలు, మనం తింటాం కదా, చేపలు, రొయ్యలు, పీతలు, అవన్నీ చచ్చిపోతాయి. 30% చచ్చిపోతే ఏమవుతుంది, హైదరాబాద్లో మాంసం ధర 10,000 రూపాయలు అవుతుంది, కిలో మాంసం 10,000, ఇప్పుడు ఇప్పటికే 1000. ఒకటి. తర్వాత ఎండ విపరీతంగా ఎంత ఉంటుంది అంటే, ఎండలు ఎవరైనా పనిచేస్తే, పొలంలో పనిచేసినప్పుడు వడదెబ్బ దాకా చచ్చిపోతాడు. భయంకరమైన కరువు వస్తుంది, వడదెబ్బ తట్టుకోలేని స్థితి వస్తుంది. అంటే హైదరాబాద్లో వాతావరణం ఇప్పటికే ఢిల్లీలో 53 degrees ఉంది, మొన్న చూసినాం కదా, హైదరాబాద్ కంటే ఎక్కువ ఉంది. రేపు ఏమవుతుంది, 60 degrees వస్తుంది. 60 degrees వస్తే మామూలుగా రూల్ ఏంటంటే, పూర్వము 50 degrees ఉష్ణోగ్రత దాటితే ఆఫీసులకు సెలవులు ఇవ్వాలి, పని చేయొద్దు, అట్లుండేది. 53 degrees వచ్చింది. ఏమవుతుంది రేపు, ఎవడు పని చేయలేడు, తట్టుకోలేడు. సింగరేణి కాలేజీలో బయటికి రాలేము, తట్టుకోలేము. ఏ మేసీలు పని చేస్తాయి, ఏవి పని చేయి, ఫ్యాన్లు కూడా పని చేయి, కరెంట్ ఎక్కడ ఉంటుంది, ఉండదు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వెనక్కి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ దీపాలు పెట్టుకోవాలి. ఫాసిల్ ఫ్యూయల్స్ కాకుండా గింజల నుంచి వస్తాయి కదా, వేరుశనగ అనుకోండి, వేరుశనగ భూమి లోపల నుంచి వస్తాయి, దాని నుంచి ఆ నూనె తీయాలి, నువ్వుల నుంచి నూనె తీయాలి, ఆముదాల నుంచి నూనె తీయాలి. దాంతో వేడెక్కది వాతావరణం. మళ్ళీ వెనక్కి పోవాలి, కరెంట్ ఉండదు. 5 గంటలకు లేవండి, స్నానం చేయండి, మరి పనికి వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి 6 గంటలకు ముగించుకోండి, ఇంటికి రండి, గుడ్డి దీపాలు పెట్టుకోండి, ఉండండి. మళ్ళీ గుడ్డి దీపాల సంస్కృతి వస్తుంది. ఇప్పుడు ఎంత కరెంట్ ఎట్లా కాలుతున్నది. తెలంగాణలో సామెత ఏంటంటే, పట్టపగలు కూడా దీపాలు ఎక్కడ పడితే అక్కడ. ఆఖరి హుస్సేన్ సాగర్ ఉంటున్న చేపలకు కూడా దీపాలా చూస్తున్నాం కదా. తెలంగాణలో సామెత ఏంటంటే, వానికి ఎంత బల్బు అనుకున్నావు, వాడు పట్టపగల ఇంట్లో దీపాలు పెట్టుకుంటాడు అని సామెత. ఇప్పుడు కూడా అట్లనే ఉంది సామెత, అది ఇప్పుడు పెట్టుకుంటారు కదా, పట్టపగల ఇంట్లో దీపాలు పెట్టుకుంటారు కదా, దేశమంతా పెట్టుకుంటారు, ఆఫీసులంతా పెట్టుకుంటారు. ఇంత కరెంట్ ఎందుకు, ఇంత విధ్వంసం ఎందుకు, దాంతో ప్రకృతిని నాశనం చేసేందుకు ఏముంటుంది, ఏముండదు చివరికి. అందుకనే ఇది చెప్పండి, జనానికి చెప్పాల్సింది మీడియా. ఈ ప్రమాదం పొంచి ఉన్నది, ఎక్కువ దూరం లేదు, తొందరలోనే ఉన్నది, తొందరలోనే ప్రళయం రాబోతున్నది, మొత్తం మానవ జాతి మనుగడ ప్రమాదంలో ఉన్నది. మానవ జాతి ఉండదు. మన వల్ల ఏమవుతున్నాయి, పక్షి జాతులు ఉన్నాయి, జంతు జాతులు ఉన్నాయి, వృక్ష జాతులు ఉన్నాయి, అన్నీ పోతాయి. మనమే కదా వాటికి శత్రువులం. ఇప్పుడు ప్రకృతి శత్రువులు మనమే కదా. మన కన్న తల్లిని చంపుతున్నాం మనము. నీకు అన్నం పెట్టిన తమని నాశనం చేస్తున్నావు నువ్వు, నిన్ను పెంచిన తల్లిని, పుట్టించిన తల్లిని నాశనం చేస్తున్నావు. అందుకని ఇది చెప్పాలి రేపు. ప్రకృతి అది అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. తువాలు ఐలాండ్ ఏమైంది, 9 ఐలాండ్స్ ఉంటాయి, అన్నీ మునిగిపోతున్నాయి. జనం మొత్తుకుంటారు, ఎక్కడ పోవాలి అర్థమైతే లేదు వాళ్ళకు. ఎక్కడ పోవాలి జనము, లబో దేవో మొత్తుకుంటారు వాళ్ళు. సీ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, ఎక్కడ చూసినా ఇదే ఉంది. ఇదంతా ఎందుకు, ఇది చూడండి, తువాలు సౌత్ పసిఫిక్, ఇది ఫైట్ ఫర్ సర్వైవల్ ఇంటెన్సిఫైస్ సీ లెవెల్స్ ర్యాపిడ్లీ ఇంక్రీజ్. పెరిగిపోతుంది, టక్క పెరుగుతున్నది. ఎట్లా బతకడమే జీవనమే పోరాటం అయిపోయింది వాళ్ళకు. సౌత్ అమెరికాలో, పసిఫిక్లో. మరి ఇంత అన్ని చోట్ల ఎట్లనే ఉంది. ఇట్లనే కాదు, గోదావరి నదిలో, గోదావరి మధ్యలో సముద్రం పోయేటప్పుడు 48 లంకలు ఉంటాయి, దీవులు. 18 గోదావరి
బయట బ్యాక్ వాటర్స్లో మునిగిపోయినాయి. ఎందుకంటే పెరిగిపోయింది. ఇప్పటికే మనుషులు ఉండరు అక్కడ. ఏముండదు. ఇప్పుడు ఎందుకు మీకు గోదావరి ఉంది, పోలవరం కడుతున్నారు. కడుతుంటే ఏమవుతుంది? పోలవరం కడుతుంటే ఇప్పటికీ బ్యాక్ వాటర్స్లో ఏమైంది? మీకు భద్రాచలం దగ్గర నవగ్రహాల ఆలయం మునిగింది, కళ్యాణకట్ట మునిగింది, ఆంజనేయ స్వామి గుడి మునిగింది, పర్ణశాల మునిగింది. ఇంకా 10 అడుగులు మీరు పోలవరం లేపితే రామదాస్ ధ్యాన మందిరం మునిగిపోతుంది. ఇంకా 10 అడుగులు లేపితే రామ గుడి కూడా మునిగిపోతుంది. ఢిల్లీ వాళ్ళు కడుతుంది సెంట్రల్ గవర్నమెంట్. అది ఏమైనా తెలుస్తుందా వాళ్ళకి? ఢిల్లీ కూర్చున్న వాళ్ళకు ఇది మునిగిపోతుంది కదా, కట్టేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్. అది ఏమవుతుంది? పోలవరం ఎందుకు కడుతున్నారు? పోలవరం రాముని ముంచటందుక? పోలవరం అవసరం ఏముంది? అమెరికాలో ప్రాజెక్టులు కూలుస్తుంటే ఇక్కడ నువ్వు రాముని కూలుస్తావా? ఢిల్లీలో శ్రీరామచంద్ర మహారాజ్కి జై, భద్రాచలంలో ఉంగబెట్టి రాముని గోదావరిలో తొయ్. ఏంది ఇది? ఏమైనా బుర్రుందా మీకు? ఎందుకు చేస్తున్నట్టు ఇది? అడగాలి కదా, గల్లా బట్టి అడగాలి కదా. రేపు జరగబోయే తెలుస్తలేదా? కొట్టి చూడండి ఎంత ఉంటుందో. భద్రాచలం ఫ్లడ్ ప్రాబ్లం ఎంత ఉందో చూడండి. దేవునికి ఎంత భద్రాచలం మునిగిపోతుంది. టెంపుల్స్ ఆర్ థ్రెటెండ్ అని వస్తూనే ఉంది. ఎందుకు చేస్తున్నారు మరి? జ్ఞానం ఉండాలి కదా. రేపు జరగబోయేది చెప్పాలి కదా. రేపు జరగబోయేది చెప్తేనే వార్త. నేటిదాకా జరిగింది. మామూలుగా ఏం చెప్తుంటే సోషల్ సైన్సెస్లో హిస్టరీ ఈజ్ ల్యాబొరేటరీ ఫర్ ఆల్ సోషల్ సైన్సెస్. పాత చూసి తెలుస్తుంది ల్యాబొరేటరీ. కానీ ఫ్యూచరు ఇప్పటికే జరిగింది. రేపు జరగబోయేది చెప్పాలి కదా. జరుగుతున్నది కదా అది. ఇప్పుడు జరుగుతున్నది చెప్పగలగాలి. అప్పుడు అది చెప్తే అది జర్నలిజం అవుతుంది. అంతేగాని ఎల్లయ్య ఏమన్నాడు, మల్లయ్య ఏమన్నాడు వాళ్ళు ఉంటారా ఎప్పుడన్నా? ఈ రాజకీయ నాయకుడు, ఆ సినిమా యాక్టర్ ఎవరు ఉంటారు నీకు? ఎందుకు? ఆ మంత్రి ఏమన్నది, ఈ రాజకీయ నాయకుడు, ఈ మంత్రి ఆ సినిమా స్టార్ తిట్టిండు, ఆ సినిమా స్టార్ మంత్రి తిట్టింది. ఎందుకు ఇవన్నీ? మనకి ఇవన్నీ అవసరం లేదు. ప్రకృతిని కాపాడుకుందాం. ప్రకృతి మన తల్లి, లేకపోతే మనం బతకం. ప్రకృతితో ఆడుకుంటే ప్రకృతి మనతో చిలగాటం ఆడుకుంటుంది. దండం పెడదాం, తల్లికి మొక్కుదాం, ప్రకృతిని కాపాడుకుందాం. ప్రకృతి మాత ఒడిలో హాయిగా సుఖంగా నిద్రపోదాం. అంటే ఈ గ్లోబల్ వార్మింగ్ గురించి లేకపోతే వెదర్ గురించి మాస్టర్ క్లాస్ లా ఉంది ఇది. థ్యాంక్ యూ సార్. దానికి 25th June 1975 ఎమర్జెన్సీ డిక్లేర్ అయిన రోజు. అసలు ఎందుకు డిక్లేర్ అయింది? అఫీషియల్గానే దగ్గర 1,10,800 మంది అనుకుంటా, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. అంతమంది అఫీషియల్గా జైలు పాలయ్యారు అనేది అఫీషియల్ నంబర్స్. ఇంకా దానికంటే లాక్స్ ఆఫ్ పీపుల్ని లోపలేసారు, జైలు సరిపోలేదు అని దాకా వెళ్ళింది. అసలు ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది? ఆ టైంలో అయిన విషయాలు ఏంటి? ఒకటి, ఆమె ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చింది. రైట్. 71లో బంగ్లాదేశ్ వారైంది. అయినప్పుడు ఇందిరాగాంధీ గెలిచింది, అందులో అనుమానం ఏం లేదు. ధైర్యంగా చేసింది, యుద్ధం చేసింది. గాజీ సబ్మెరైన్ వచ్చింది, జలాంతర్గామి వస్తే విశాఖపట్నం పేల్చి పారేసింది దాన్ని. బంగ్లాదేశ్తో యుద్ధం కదా, అటు ఈస్ట్ పాకిస్తాన్, ఇటు వెస్ట్ పాకిస్తాన్. వెస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్. యుద్ధం అయింది. బంగ్లాదేశ్ మనతోటే ఉన్నది, మనకు సపోర్ట్ చేసింది. ముజిబుర్ రెహమాన్ వాళ్ళందరూ మనం సపోర్ట్ చేసినాం, గెలిచినప్పుడు వాజ్పేయి లాంటి కూడా అంబే, మాతే, దుర్గే అని మెచ్చుకున్నాడు. మాతలుంగారు, అంబలుంగారు, దుర్గలుంగారు. హిందీలో ఏకవచనం ఉండదు, బహువచనం ఉంటుంది. దుర్గా అన్నారు, దుర్గే అంటారు. అయితే అట్లా మెచ్చుకున్నాడు, మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు అధికార దాహం ఎక్కువైపోయింది. నాకు ఎదురు లేదు అనుకున్నది. సో నన్ను ఎవరు ప్రశ్నించొద్దు అనుకున్నది. మెజారిటీ కూడా బాగా వచ్చింది. వచ్చింది, నాకు ఇంకా ఎదురు ఉండొద్దు అని అనుకున్నది. కానీ ఆమెను ఎదిరిస్తారు కదా, ఎదిరిస్తారు. ఆ తర్వాత ఏమైందంటే ఆమె అధికార దుర్వినియోగం ఎక్కువ చేసింది. కోర్టుకు పోయింది. కోర్టుకు పోతే ఆమె గెలవడానికి కూడా కొన్ని దొంగ పనులు చేసింది. అలహాబాద్ నుంచి గెలవడానికి అప్పుడు ఇల్లీగల్గా చేసింది. అప్పుడు చేస్తే డబ్బులు ఇచ్చిండ్రు, లంచం ఇచ్చారు, చాలా ఇచ్చిండ్రు. అది కోర్టుకు పోతే విఆర్ కృష్ణ గారు ఏం చేసిందంటే ఈమె దొంగ పని చేసిందని రుజువైంది, అన్నిటికీ రుజువైంది. ముందు అలహాబాద్ హైకోర్టు చెప్పింది. అలహాబాద్ హైకోర్టు చెప్పిన దాన్ని సుప్రీంకోర్టులో నిజమే అని చెప్పింది. కృష్ణ గారు, విఆర్ కృష్ణ చాలా గొప్ప మేధావి కదా ఆయన. చేసిండు, చేసి అధికార దుర్వినియోగం, పోలీసులు దుర్వినియోగం, అందరూ దుర్వినియోగం చేసుకుని పక్కన పెట్టిండు. ఆమె కోపం వచ్చింది. కోపం వచ్చి రాజకీయ పార్టీలన్నీ ఒత్తిడి తేవడం మొదలుపెట్టినాయి. మొరార్జీ దేశాయ్ ఒత్తిడి తెస్తున్నాడు. జయప్రకాష్ నారాయణ అన్న సంపూర్ణ క్రాంతి అని నినాదం తీసుకొచ్చిండు. జయప్రకాష్ చాలా గొప్పవాడు. జయప్రకాష్ నారాయణ సోలిస్ట్ పార్టీ అనేది. వీళ్ళందరూ అనేక మంది ఉద్యమం చేసిండ్రు. సిపిఎంలు కూడా ఉద్యమం చేసిండ్రు. ఆర్ఎస్ఎల్ ముందు ఉద్యమం చేసిండ్రు, కానీ తర్వాత ఎందుకో తప్పుకున్నారు. వాళ్ళ మీద కూడా చాలా మంది జైలు పెట్టిండ్రు. మన దగ్గర ఉన్న బీజేపీ వాళ్ళని కూడా జైలు పెట్టిండ్రు. అవును, చాలా మంది. వి రామారావు లాంటి వాళ్ళందరూ, ముగ్గురిని కూడా లోపల అందరినీ, మొరార్జీ దేశాయ్ని, జయప్రకాష్ నారాయణ అందరినీ వేసిండ్రు. మన దగ్గర వి రామారావు, ఎన్ఎస్ఎన్ రెడ్డి వైజాగ్ మేయర్ ఉండే, ఎన్ఎస్ఎన్ రెడ్డిని, జూపుడి యజ్ఞారాయణ వీళ్ళందరూ జైలు పెట్టిండ్రు. మన దగ్గర జ్యోతిర్మయ బాసు, జ్యోతి బాసు వీళ్ళందరూ జైలు, చాలా మందిని అన్ని పార్టీలను పెట్టిండ్రు. పెట్టినప్పుడు పెద్ద ఆందోళన జరిగింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మీసా అని ఒక చట్టం తీసుకు, మెయింటెనెన్స్ ఆఫ్ మీసా కింద నాసా కింద అని గద్దర్ పాట కూడా ఉంది. నిన్ను నన్ను జైల్లో పెట్టిన మీసా కింద నాసా కింద. అట్లనే డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ తీసుకొచ్చారు, డిఐఆర్ అంటారు. రైట్. ఇవన్నీ తీసుకొచ్చి ఆ డిఫెన్స్ ఆఫ్ ఇందిరా రూల్స్ అని కూడా అనేవాళ్ళు. డిఫెన్స్ ఆఫ్ ఇందిరా అని ఇండియాను.
సో మీసా అంటేనే మెయింటెనెన్స్ ఆఫ్ ఇందిరా అని కూడా అనేవాళ్ళు దాన్ని మీసాను, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. అయితే ఇవన్నీ చట్టాలు తెచ్చి అందరూ జైలు పెట్టింది. రైట్. జైలు పెట్టి జ్యోతిర్మయ బస్ మీద ఎంత ప్రశ్న అడుగుతుంది, ఎంత వోల్టేజ్ హై వోల్టేజ్ ల్యాంపులు పెట్టి అడిగినారంటే జ్యోతిర్మయ బస్ ఏం చెప్పిండంటే, పార్లమెంట్లో పెద్ద లీడర్ కదా సిపిఎం ఆయన, ఒకవేళ నేను ఆడపిల్లని అయి ఉంటే నా ఒంటి నిండా నగలు ఉంటే ఆ నగలు ఆ విద్యుత్ దీపాల వేడికి కరిగిపోయి ఉండే అని చెప్పిండు. అంత నాకు రెటీనా కూడా కాలిపోయింది అనిపించింది, నాకు కళ్ళు మూసుకొని చెప్పినా అని చెప్పిండు. కళ్ళు మూయకపోతే నా కంటి లోపల రెటీనా కాలిపోయింది అని చెప్పిండు. అంత ఏడిపించింది జనం అందరినీ. అది విస్తృతమైన అధికారాలు ఇచ్చిన పోలీసు. జైలు అయినాయి, ఇట్లాంటివన్నీ జైలు అయినాయి, బయట అడిగింది, ఎంక్వైరీ అయింది, ఇంటరాగేషన్ అయింది. ఇంటరాగేషన్ ఇష్టం వచ్చినట్టు చేసారు. ఇందిరాగాంధీ ఒక్క పని చేయమంటే వాళ్ళు 10 పనులు చేశారు. సేవకులు ఒక్కరిని జైలు పెట్టమంటే 10 మంది జైలు పెట్టారు. ఆఖరికి సంజయ్ గాంధీ ఇష్టం వచ్చిన అధికారాలు కదా, ఎంతమందిని తీసుకొని పోయి జైలు పెట్టిండ్రు. ఎన్ని కుటుంబ నియంత్రణ బలవంతంగా చేయాలి. ముస్లిం ఫ్యామిలీ ప్లానింగ్ ముస్లింలను చేసిండ్రు, చేయకూడదు అట్లా. 18 ఏళ్ళ పిల్లలకి ఆపరేషన్, ఆ కుటుంబ నియంత్రణ. 75 ఏళ్ళ ముసలిళ్ళకి ఆపరేషన్ ముజఫర్ నగర్ జరిగింది. అది చేస్తే వాళ్ళు పెద్ద ఆందోళన చేశారు. ఇంత పెద్ద ఏంది 18 ఏళ్ళు. దానివల్ల ఏమైంది, జనమంతా వాళ్ళని జైలు పెడితే జనం పోయి రాళ్ళు విసిరేసిండ్రు. రాళ్ళు విసిరేస్తే ఫైరింగ్ జరిగింది. ఫైరింగ్లో 300 మంది చచ్చిపోయినారు ముజఫర్ నగర్. ఇంత భయంకరంగా చేస్తారా మీరు? ఏమైంది, తుర్క్మన్ గేట్ను కూల్చేయాలి, వాళ్ళంతా ఎదురుస్తున్నారు. ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, ఢిల్లీలో ఉంటుంది అది. దాన్ని కూల్చేయమని చెప్పిండు, వాళ్ళు ఎదురు తిరుగుతున్నారని. కూల్చేయమంటే బుల్డోజర్లు తీసుకొని పోయినారు. చాలా మంది ఇల్లు కూలుస్తుంటే ముస్లింలు పోయి కింద పండుకుంటే వాళ్ళ మీదకి వెళ్ళిపోయినాయి, ఆడవాళ్ళ మీదకి వెళ్ళిపోయింది బుల్డోజర్లు. సంజయ్ గాంధీ పక్కన హోటల్ మీద కూర్చొని మందు కొట్టుకుంటా, సిగరెట్ దాక్కుంటా చూసి ఆహా చప్పట్లు కొట్టుకుంటారు. అది పత్రికలో వచ్చింది, టీవీలో వచ్చింది. సంజయ్ గాంధీ అంత దుర్మార్గంగా వ్యవహరించింది ఎమర్జెన్సీలో, మామూలుగా చేసిండ్రు. అయితే ఆ ఎంతమందిని, ఎన్ని బుల్డోజర్లు పెట్టి ఎంతమందిని, 7 లక్షల మంది ఢిల్లీలో నిర్వాసితులైనారు. బుల్డోజర్ కల్చర్ అప్పుడే వచ్చింది. యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు తీసుకొచ్చిండు, బీజేపీ ఆదిత్యనాథ్ ఇప్పుడు తెచ్చిండు. కానీ కాంగ్రెస్లో మొదలుపెట్టిండు ఎమర్జెన్సీలు. 7 లక్షల మంది నిర్వాసితులు అవుతారా? ఎట్లయితారు? ఇది ఇల్లే లేకుండా అచ్చలేదు. ఎమర్జెన్సీలో చట్టం ఉందా, రాజ్యాంగం ఉందా? రాజ్యాంగాన్ని కూడా మార్చిరి. ఎట్లా మారుస్తారు మీరు? చాలా ఘోరమైన తప్పిదాలు జరిగినాయి. అంటే నిజాం టైంలో ఏం జరిగింది మనం చూసినాం. మళ్ళీ ఇప్పుడు అదే చేశారు. రాజ్యాంగమే లేదు కదా. అందుకని ఏమైంది, తర్వాత జయప్రకాష్ నారాయణ పెద్ద లోక్నాయక్ అయిపోయిండు. లోక్నాయక్ అంటే నిజమే, లోక్ అంటే ప్రజలు, ప్రజానాయకుడు ఎవరంటే జయప్రకాష్ నారాయణే. చాలా పెద్దది కదా. అయితే ఆయన ఆసుపత్రిలో పడ్డాడు. అప్పుడు ఏదో అన్నారు అనుకోండి, జస్లోక్ హాస్పిటల్ ఉండే, లోక్నాయక్ జస్లోక్నాయక్ అని కూడా అన్నారు, అది వేరే విషయం అది. కానీ ఆ రోజు జయప్రకాష్ పెద్ద ధైర్యస్తుడు, సోలిస్ట్ పార్టీ ఆయనది. ప్రతి ఒక్కరు అన్ని పార్టీలు పోరాటం చేశారు. దానివల్ల ఏమైనా తర్వాత తుక్కు ఓడిపోయింది ఇందిరాగాంధీ. రాజ్నారాయణ లాంటి చేతిలో ఇందిరాగాంధీ ఓడిపోయింది. పూల్పూర్లో, రాయ్బరేలీలో ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది? ఇక్కడ ఎన్టీ రామారావు ఓడిపోయింది కలవకూడదు, అది వేరే విషయం. కానీ అక్కడ ఆమె కూడా ఓడిపోయింది. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ప్రజల మీద దురాగతాలు చేస్తే ప్రజలు క్షమించరు, ఎదురు తిరుగుతారు. అంతకంటే ముందు నీకు బ్రహ్మరథం పట్టిన వాళ్ళే, బ్రహ్మరథం పట్టిన వాళ్ళే నీ జుట్టు బట్టి లాగినరు. బ్రహ్మరథం జుట్టు ఉంటుంది, అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బుల్డోజర్ సంస్కృతి మానుకోవాలి. భారతదేశంలో హైదరాబాద్లో కూడా మానుకోవాలి. బుల్డోజర్లు వద్దు, హైదరాబాద్లో వద్దు, పేదోళ్ళ జోలికి పోకండి. మీ అన్నకేమో నోటీస్ ఇస్తావు, కోర్టుకు పోమంటావు, తెచ్చుకుంటావు. మీ అన్న జోలికి పోవు. చెరువులు కడితే కూడా పోవు. రామోజీ ఫిల్మ్స్ ఎన్ని కట్టిండు ఆయన? చెరువులనే కట్టిండు కదా. ఎందుకు పోవు అక్కడికి? డబ్బులు ఉన్న దగ్గర పోవు, నీకు అనుకూలం ఉన్న దగ్గర పోవు. ఒకరిద్దరి దగ్గర పోవచ్చు, నీకు శత్రుత్వం ఉంటే పోవచ్చు. కానీ పేదోళ్ళని ఎంత చేస్తావు? ఆఖరికి ఓల్డ్ వాళ్ళు అక్కడ చెరువు లేదు, గిరువు లేదు. బడ్డ వాళ్ళందరికీ ఎందుకు నోటీస్ ఇస్తున్నావు? 40 గజాలు 50 గజాలు కదా, అది నోటీస్ చేసి కూలుస్తానంటున్నావు. పేదోళ్ళ జోలికి ఎందుకు పోతున్నావు? పేదోళ్ళ జోలికి పోతే నువ్వు మట్టి కరుస్తావు. మట్టి కరిపించొద్దు. బుల్డోజర్ సంస్కృతి తీసుకొని రావద్దు. బుల్డోజర్ ఉంటే నువ్వు కూడా మట్టి, ఏదైనా బుల్డోజర్ను వాడుకున్న వాళ్ళు, ఇందిరాగాంధీకి ఏ దుర్గతి పట్టిందో మీకు అదే పడుతుంది. అందుకని పేదల జోలికి పోకండి, పేదల ఉసురు పోసుకోకండి. ఉసురు పోసుకుంటే నువ్వు పసరు పోసుకుంటావు కంట్రీ. జాగ్రత్త అని హెచ్చరించాలి. సార్, చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం. సో ఇందాక చెప్పినట్టు లాస్ట్ 2 క్వశ్చన్స్లో ఒకటి అడ్వైజ్ అడుగుతున్నాం, ఇంకోటి మీ పర్సనల్ ఇన్స్పిరేషన్ ఏంటని. అంటే అదొక మనిషి కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ పర్సనల్ ఇన్స్పిరేషన్. మేము రకరకాల ఉద్యమాలు 69 ఉద్యమంలో చూసినాం. అంతకుముందు ఆ తర్వాత ఉద్యమాలు చూసినాం. మా ఇంటి పక్కనే తెలంగాణ ప్రజాశాంతి ఆఫీసు, రైట్. మా తోడుపోడు గ్యాంగ్ దాంట్లో ఉండేవాళ్ళము, గోడల మీద రాసేవాళ్ళము, రైట్. ఆ తర్వాత మళ్ళీ 95, 96 ఉద్యమం సెకండ్ దశ చూసినాం.
ఈ మధ్యలో జర్నలిజం ప్రజల కేంద్రంగా ఉండే జర్నలిజం ఉండేది. ఈనాడు పత్రిక ఎటువంటిదన్నా కానీ, రామోజీరావు ఎటువంటిదన్నా కానివ్వండి, కానీ అందులో అంతా ఉద్యమాల నుంచి పనిచేసిన వాళ్ళు ఉండేవాళ్ళు. రాచమల్లి రామచంద్రారెడ్డి, రాంభట్ల కృష్ణమూర్తి, గజల్ మల్లారెడ్డి, టీవీ కృష్ణ, ఎడిటర్స్ వాళ్ళంతా, వి హనుమంతరావు, పుత్తూరు వెంకటేశ్వరరావు, ఏబికే ప్రసాద్, వీళ్ళందరూ రకరకాల కేసుల్లో ఉండి వచ్చిన వాళ్ళు. పార్వతీపురం కుట్ర కేసులో కూడా ఉన్నారు వీళ్ళందరూ. సో అంతంత పెద్ద ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు, ప్రజల జీవితం నుంచి వచ్చిన వాళ్ళు. అవన్నీ చూసినాం మేము. ధర్మల నాగిరెడ్డి జీవితం చూసినాం, పుచ్చలపల్లి సుందరయ్యని చూసినాం. పుచ్చలపల్లి సుందరయ్య అలగానపాడు నుంచి వచ్చి అక్కడ నుంచి తెలంగాణలో అన్ని సాయుధ పోరాటాలు పాల్గొన్నాడు. అన్ని గ్రామం తిరిగాడు, నెల్లూరు జిల్లా నుంచి వచ్చి. ఇవందరి జీవితాలు మనం చూసినాం. జర్నలిజం కూడా ఎమర్జెన్సీలో మేము న్యూస్ పేపర్లో పనిచేసినాం. సెన్సార్షిప్ పెడితే సెన్సార్షిప్ ఎదిరించారు. అన్ని మూసేసి అన్ని ఆపేసి ఓన్లీ ఆల్ ఇండియా రేడియో మాత్రం పనిచేసింది కదా. అదొక్కటే పనిచేసింది, కానీ పత్రికలు ప్రీ సెన్సార్షిప్ ఉండేది. ప్రీ సెన్సార్షిప్ ను ముందే చెప్తే కూడా ధిక్కరించేసారు. భూమయ్య కిష్టాగౌడ్ను ఉరిదీసారు, వార్త వేసేసిన. ఏం చేస్తారో చేసుకోండి. అది రామోజీరావు కూడా ఏని అని చెప్పిండు. ధర్మల నాగిరెడ్డి చచ్చిపోయిండు, వార్త కూడా వేయొద్దని చెప్పిండు. ఆయన వేసారు, ఫ్రంట్ పేజ్ వేసారు ధర్మల నాగిరెడ్డి మృతి అని. అట్లా అనేక చూసి ధైర్యంగా చేసినారు. వస్తే విజయరామారావు వచ్చి ఎంక్వైరీకి వస్తే పోపావు నేను మా ఇష్టం వచ్చింది వేసుకుంటాం పోన్నారు. విజయరామారావు అప్పుడు డిఐజీ. ఎట్లా వేసారు ఇవన్నీ అంటే వేసుకుంటాం పోన్నారు. అవన్నీ చూసినాం. ధైర్యంగా పోరాడు. ప్రజల వార్తలే ఉండేవి దాంట్లో. సో అందుకని ఏంటంటే అవన్నీ చూసినాక మనకు కూడా ధైర్యం వచ్చింది. మళ్ళీ ఉదయం పత్రిక, ఏబికే ప్రసాద్, రైట్, ఉదయం ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వార్త వచ్చేది. దాన్ని నక్సలైట్ పత్రిక అన్నారు అనుకోని. నేను అక్కడ బ్యూరో చీఫ్గా ఉండేవాడిని. తర్వాత న్యూస్ అసోసియేట్ ఎడిటర్ అయినప్పుడు మంచి ఎడిటర్లు ఉండేవాళ్ళు. పొత్తూరు ఆయనే కాకుండా, గజల్ మల్లారెడ్డి కాకుండా, ఏబికే ప్రసాద్ ఇప్పటికి బతికే ఉన్నాడు. చాలా గొప్పడు ఆయన, పెద్ద ఆయన అయిపోయాడు ఉన్నాడు. రామచంద్రమూర్తి ఉండేవాడు, పతంజలి ఉండేవాడు, కేఎన్వై పతంజలి, గొప్ప రైటర్స్. వాళ్ళు భయపడలేదు, దేనికి భయపడలేదు. సో మాడబు శ్రీధర్ మా దగ్గరనే ఉండేవాడు. నేను బ్యూరో చీఫ్, ఆయన డిప్యూటీ బ్యూరో చీఫ్. సో ఇట్లా వీళ్ళందరినీ కలిసి రకరకాల వార్తలు తీసుకొచ్చినాము. ప్రజల చుట్టే తిరగాలి. వార్త అనేది ప్రజల చుట్టూ తిరగాలి, నాయకుల చుట్టూ తిరగొద్దు, ప్రజల చుట్టే తిరగాలి. ఆయన నెహ్రూ ఏమన్నాడంటే, ఐ డోంట్ నో వెదర్ న్యూస్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ మీ ఆర్ ఐఎమ్ రివాల్వింగ్ అరౌండ్ న్యూస్. ఎందుకంటే నా వార్తలే వస్తున్నాయి ఎందుకని అడిగిండట. మేమేమన్నా నెహ్రూ చెత్తబుట్లు పడేసేయండి, ప్రజలనే చూసి సామాన్యుడే మాన్యుడు. సామాన్యు చుట్టే తిరిగితే అది మాన్యత అవుతుంది, అంటే గౌరవించదగ్గది అవుతుంది. కాబట్టి అటే తిరగాలనేది కేంద్ర బిందువుగా పెట్టుకున్నారు అన్ని పత్రికలు. ఈనాడు కావచ్చు, ఉదయం కావచ్చు, జనంతోటే ఉన్నది ఆ రోజు. అట్లే మేము వర్తమానం పత్రిక పెట్టినాము. దాంట్లో అన్ని ఇటువంటి వార్తలే ఉండేటి. దాంట్లో వైశేఖర్, యలమంచి శేఖర్ ఉండేవాడు, ఆయన కూర్చునేవాడు. సుబ్బారాయుడు చాలా గొప్ప జర్నలిస్ట్. సుబ్బారాయుడు ఆయన ఎంత గొప్ప జర్నలిస్ట్ అంటే, ఆయన జర్నలిస్టులకు ఇచ్చే స్థలాలు జర్నలిస్ట్ కాలనీ ఇస్తానంటే తీసుకొని అన్నాడు. నాకొద్దు, కార్మికులకు ఇస్తే నేను తీసుకుంటా, లేకపోతే లేదు. చివరికి ఏం చెప్పిండంటే, తీసుకోమంటే ఎంటీ ఖాన్ మా టీచర్, ఆయన కూడా జర్నలిస్ట్ అయ్యిండు. ఆయన కూడా అంతే. వీళ్ళిద్దరు ఏమన్నారంటే, ప్రైవేట్ ప్రాపర్టీ ఈజ్ రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్స్. అన్ని అనర్థాలకు మూలం ప్రైవేట్ ప్రాపర్టీ, మాకు వద్దు అని చెప్పారు. ప్రభుత్వం తక్కువ రేటుకి ఇస్తుంది, చీప్కి ఇస్తుంది, వద్దు మాకు వద్దు. ప్రభుత్వం ఇచ్చేది ఏది వద్దు. ఆ ఎంగిలి విస్తరాకులు మేము తినమని కూడా చెప్పినారు వాళ్ళు, అక్కడ రామని కూడా చెప్పారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ చూసినాము. సుబ్బారాయుడు మామూలు మనిషి కాదు, ఆయన అద్భుతమైన. నాకు కె శ్రీనివాస్, ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎడిటర్, వీళ్ళందరూ గురువు. రామచంద్రమూర్తి గురువు, ఆయన అంతా చాలా మంది గురువు. ఎంటీ ఖాన్ కూడా అంతే. వీళ్ళందరూ గురువు. వీళ్ళందరూ చూసినాం మేము. జ్వాలాముఖి లాంటి వాళ్ళని చూసినాము. అద్భుతమైన ప్రసంగమైనది. వై కాశీపతి అని జర్నలిస్టు మహాద్భుతంగా మాట్లాడి ఉండేవాడు. వై కాశీపతి ఆయన తర్వాత వార్తలు కూడా ఉండేవాడు, చనిపోయిండు. ఇట్లా అనేక మంది అప్పుడున్న జర్నలిస్టులు అందరూ చాలా గొప్పలు, ప్రజల కోసమే ఉండేవాళ్ళు. 24 గంటలు పనిచేసేవాళ్ళు. వాళ్ళు తల దించిరంటే పొద్దున 10 అయినట్టు, తల ఎత్తినట్టు రాత్రి 12 అయినట్టు. అప్పటిదాకా రాస్తూనే ఉండేవాళ్ళు. జనం ఇష్యూసే రాసేవాళ్ళు. నోరు లేని వాళ్ళ నోరు. ఆ రోజు జర్నలిజం ఎట్లా మార్చిందంటే, జర్నలిజం వాజ్ వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్, హార్ట్ ఆఫ్ ది హార్ట్లెస్, బ్రెయిన్ ఆఫ్ ది బ్రెయిన్లెస్, సోల్ ఆఫ్ ది సోల్లెస్, సై ఆఫ్ ది అప్రెస్. అనగారిన ప్రజలు నిట్టూర్పు తెలితే దాన్ని యాంప్లిఫైర్లు పెట్టి పరిపాలకుల చెవులు బద్దలయ్యేటట్టు వినిపించేవాళ్ళు. పెద్ద బ్యానర్లు ఉండేవి. రాజకీయ నాయకులది ఉండేది కాదు. చెత్తబుట్ల పడేయమనే వాళ్ళు. రాజకీయ నాయకులు వారి ప్రకటనలు చెత్తబుట్ల పడేయండి, లేదా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోమని వాడిని. కానీ మేము వెయ్యం, పేదోంది ఇస్తాం. అట్లా పేదోళ్ళ వార్తలు ఇచ్చిండ్రు. కాబట్టి గరీబొంక ఆహట్ అంటారు, అంటే నిట్టూర్పు, పేదోళ్ళ నిట్టూర్పుని పెద్దగా చూపించారు. అందరు అటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, ఒకరు కాదు, అందరూ. కాబట్టి వాళ్ళందరి ఇన్స్పిరేషన్ తోటి ఇప్పటి కూడా మేము జనంలో ఉండాలనుకుంటున్నాం. అంతేగాని ధనంలో ఉండాలనుకుంటలేము. జనతంత్రంలో ఉండాలి. ధనతంత్రంలో ఉండొద్దు, చోరతంత్రంలో ఉండొద్దు. అందుకని ఎవరు ఏ పదవులు ఇచ్చినా తీసుకోవద్దు, ప్రజలతోటే ఉందాం అనుకుంటున్నాం. అమేజింగ్ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు చాలా చాలా గ్రేట్ఫుల్ ఇన్సైట్స్. అండ్ నాకు తెలిసి ఇంకొక 2-3 సార్లు మీతో కూర్చోాల్సి వస్తుంది. ఇందాక చెప్పిన వాటిలో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి. అవన్నీ ఇంకొక ఎపిసోడ్లో డౌట్స్లో రాసుకొని వస్తా, మీతో కూర్చుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.